అందరికీ దైవాశీస్సులు. త్రియేక దేవుని పేరిట, తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుని పేరిట ఈరోజు మనం బైబిల్ పఠనం, బైబిల్ అధ్యయనంలో సమకూడి ఉన్నాము. దేవునికి స్తోత్రములు చెప్పి ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ, లేకపోతే ఆన్లైన్లో చూసేవాళ్ళు కానీ, తర్వాత చూడబోయే వాళ్ళందరికీ కూడా పోయిన వారం మనం ప్రకటన భాగం 1 చూసుకున్నాము. దాంట్లో మరి ముఖ్యంగా మొదటి 5 అధ్యాయం కూడా యేసే గురించే మనం చదువుతాము. అది బాగా తేటగా అర్థమవుతేనే ఆ తర్వాత 6వ అధ్యాయం నుంచి చెప్పబడిన విషయములన్నీ, సంగతులన్నీ, సంఘటనలన్నీ మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది అని చెప్పేసి మనం యేసే గురించే చూస్తున్నాము. పోయిన వారం 1వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనములు, బట్ 5వ వచనం మనం ముగించలేదు, దాంట్లో కొంత పెట్టాము. దాంతో పాటు ఇప్పుడు మనం ఒక 4-5 వచనములు చూస్తాము. 5వ వచనంలో వచ్చేసి చాలా కీలకంగా ఏం చూసుకున్నామంటే, ఆయన నమ్మకమైన సాక్షి, తర్వాత మృతులో నుంచి లేపబడిన అతిథియ కుమారుడు అని చూసుకున్నాం. అంటే ద ఫెయిత్ఫుల్ విట్నెస్, తర్వాత ద ఫస్ట్ బిగాటన్ ఆఫ్ ద డెడ్ అని చూసాము. ఈరోజు మిగిలింది చూస్తే ప్రకటన 1:5 ఈ వచనం వచ్చేసి ఎంత ప్రాముఖ్యం అంటే అంత ప్రాముఖ్యం అంటే ప్రతిది వచ్చేసి యేసయ్య గురించి పూర్తి వివరణ ఇస్తుంది అనమాట. చాలా మంచి వివరణ కూడా ఇస్తుంది. ఇప్పుడు దాని తర్వాత భాగం చూస్తే ప్రకటన 1:5 తర్వాత భాగం అంటే చివరి భాగం, దగ్గర చివరి భాగంలో చూస్తే ఇక్కడ ఏం రాయబడింది, ద ప్రిన్స్ ఆఫ్ ద కింగ్స్ ఆఫ్ ద ఎర్త్ అని ఉంది. అంటే ఆయన ప్రిన్స్ని ఏమంటారు? ప్రిన్స్ను తెలుగులో మనం ఏం చెప్తాము, రాజకుమారుడు అంటాం. అంటే ఈ లోకంలో ఉండే రాజులను ఏలబోయే రాజకుమారుడు అని ఇక్కడ ఉంది. ఇక్కడ యాక్చువల్గా చూస్తే తర్జుమాలో కొంచెం ఇబ్బంది అయింది అనమాట. అంటే ట్రాన్స్లేషన్లో ప్రాబ్లం అయింది. యాక్చువల్గా మీకు చూస్తే గ్రీక పదంలో ఈ ప్రిన్సెన్స్ ఉంది కదా, దాని గ్రీక పదంలో వచ్చేసి ఏముందంటే ఆర్కానన్స్ ఉంటాయి. దాని ఏమర్థం అంటే ఆయన ద రూలర్ అంటే పరిపాలించేవాడు, ఎవరిని? లోకం నుండి అందరినీ పరిపాలించేవాడు, అంటే రూలర్ అంటాం కదా ఇంగ్లీష్లో, ఆ అర్థం ఇవ్వబడింది. అందుకని ఇక్కడ ఆయన రాజకుమారుడు కాదు, ఆయన రూలర్. అంటే లోకం నుండి అన్ని రాజులను ఏలబోయే, పరిపాలన చేయబోయే ఒక రాజులకు రాజు అని అర్థంగా అక్కడ చెప్పబడింది. ఇప్పుడు యేసయ్య మొదటిసారి వచ్చేటప్పుడు ఆయన పశువుల పాకలో పుట్టి, ఆ తర్వాత పెరిగి అన్ని చేసి ఆయన రక్షకుడుగా వచ్చి మనను ఆయన ఏం చేశారు, మనకు రక్షణ ఇచ్చి, ఆయన శిలువ మరణం ముందు మనకు రక్షణ ఇచ్చారు. మరి ఇప్పుడు మాట్లాడబోయేది ఈ ప్రకటన గ్రంథం ఎక్కువ భాగం వచ్చేసి మాట్లాడేది ఆయన రెండో రాకడ గురించే. ఆయన రెండో రాకడ అంటే ఆయన వచ్చి ఆయన రాజ్యంను ఆయన కింగ్డమ్ ఉంటాం కదా, ఆయన రాజ్యంను ఆయన ఏర్పరచడానికి వస్తున్నాడు. మొదటిసారి వచ్చేటప్పుడు ఆ పని చేయాలి. మొదటిసారి వచ్చేటప్పుడు ఆయన ఉద్దేశం కూడా అది కాదు. మొదటిసారి వచ్చేటప్పుడు ఆయన ఉద్దేశం అంటే వచ్చేసి ఒకటి ఏంటి, మనకి రక్షణ ఇవ్వాలి అని చెప్పేసి. ఇది ఇప్పుడు రెండవసారి వచ్చేటప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఈ లోకంలో ఆయన రాజ్యంను ఏర్పరిచి ఈ లోక రాజులు, ఈ లోకంలో ఇప్పుడు పరిపాలన చేస్తున్న రాజులు కానీ, ఈ ప్రధానమంత్రులు కానీ, లేకపోతే ఇంకా గవర్నర్లు కానీ, అధికారులు కానీ, వాళ్ళుగా అందరినీ ఏలడానికి ఆయన ఏం చేస్తున్నారు, ఇక్కడ ఆయన వచ్చేసి రాజ్యం ఆయన ఏర్పరచబోతున్నారు అనమాట. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఇనపదండంతో, అంటే ఇనపదండం అంటే ద రాడ్ ఆఫ్ ఐరన్ అంటారు, ఇనపదండంతో ఆయన ఏలును అని ఉంది. అంటే ఆయన ద రాడ్ ఆఫ్ ఐరన్, ఇనపదండంతో ఆయన ఏం చేస్తారంట, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా ఈ లోకం అంతటికి ఆయననే రాజుగా ఏలుతాడు అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. ఇక్కడ చూడండి 5వ వచనం చివరి భాగంలో 6వ వచనం చూస్తే యోహాన్ భక్తుడు చాలా ఉత్సాహంగా రాసినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఆ తర్వాత ఆయన స్తుతి
తర్వాత అర్పణలకు కూడా ఆయన వెళ్ళి ఉంటాడనమాట. ఇప్పుడు ప్రకటన 1:5 చివరి భాగం 6 కలిపి నేను మీకు మాట్లాడుతాను. ఏంటంటే ఆయన ఎవరినైతే ప్రేమించి ఆయనలో ఆయన రక్షణ ఇచ్చున్నారో అది ఎలాగిచ్చారంటే ఆయన రక్తం వలన మనను అంటే వారును అవిశ్వాసుండే వాళ్ళను ఆయన ఏర్పరచుకుని ఆయన రక్తం వలన ఆయన శుద్ధం చేసి ఏం చేశారంటే ఏర్పరచుకున్నాడంట. అంటే ఇక్కడ రక్తం అనగానే మనకు విషయం గుర్తొస్తాయి. నార్మల్గా మన ఇంట్లో చిన్నపిల్లలకు కానీ మనకు కానీ ఏదైనా కట్ అయితే అక్కడ రక్తం వస్తే ఏదైనా బట్టలు పడితే ఏమవుతుంది? ఆ బట్టల నుంచి ఆ రక్తం అది ఆ పోదనమాట. దాని కర అంటారా? మరక అంటారా? మరక వచ్చేసి పోదు యాక్చువల్గా. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు? యోహాను భక్తుడు ఏం రాస్తున్నాడు? ఆ మరక వచ్చేసి లేకుండా యేసయ్య మనను ఆయన రక్షణ ఇచ్చి కాపాడుకున్నాడు. ఆయన శిలువ మరణం పొంది మనను రక్తం కాచి మనను కాపాడుకున్నాడు అనేసి ఇక్కడ రాయబడింది. అంటే ఇక్కడ అది సాదృశ్యంగా చెప్పబడింది. ఎందుకు సాదృశ్యంగా చెప్పబడింది అనేది మనం తర్వాత చూద్దాం. 6వ వచనంలో ఏమైందంటే ఆయన మనల్ని ప్రేమించి ఆయన శిలువ మరణం పొంది చివరి బొట్టు రక్తం వరకు కాచి మనకి రక్షణ మాత్రం ఇవ్వలేదు. ఆ తర్వాత ఏం చేశారంటే మనను తండ్రి రాజ్యంలో రాజులుగా తర్వాత యాజకులు కూడా చేశారు అని చెప్పేసి అక్కడ 6వ వచనం ఉంది. అందుకని ఆయనకే మహిమ, ఆయనకే ఆధిపత్యం అన్ని ఇప్పుడు కాదు ఇప్పుడు ఎల్లప్పుడూ కలుగును గాక అని చెప్పేసి అక్కడ యోహాను భక్తుడు రాసి ఉన్నారన్నమాట. అంటే ఇక్కడ రక్తం గురించి మనం మాట్లాడుతున్నామంటే రక్తం శుద్ధం చేసింది, రక్తం వచ్చేసి పరిశుద్ధులుగా చేసింది, నీతిమంతులుగా తీర్చింది అని చెప్తే ఇప్పుడు మన కొత్త నిబంధన విశ్వాసులు కాబట్టి మన కొత్త నిబంధన ఆ మనస్తత్వంతోనే మన దాన్ని సంప్రదిస్తే మనకు అర్థం కాదు. ఈ రక్తం ఈ విషయంలో ఇలాంటి కొన్ని విషయంలో మనకు అర్థం అవ్వాలంటే మన పాత నిబంధన మనస్తత్వం కలిగి ఉండాలి. అందుకే మన పోయిన తరగతిలో కూడా మాట్లాడుకున్నాం. ఏమంటే మనకి రెవల్యూషన్ అనే ఈ ప్రకటన ఈ పుస్తకం మనకు అర్థం కావాలి అంటే మన బైబిల్లో మొత్తాన్ని ఒక అవగాహన కలిగి ఉండాలి. దాంట్లో ఇంకా పాత నిబంధనలు ఉండే ప్రవక్తల రాసిన ఆ పుస్తకం కూడా అవగాహన ఉండాలని మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనకి ఈ రక్తం ఎలా మనను శుద్ధీకరించి మనను నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చింది అని చూడాలంటే మనం లేవియా కాండంకి వెళ్ళాలి. లెవిటికస్ ఆ లేవియా కాండం అనే పుస్తకంకి వెళ్తే అక్కడ మనకి తేటగా ఉంటుంది. నేను మీకు క్లారిటీగా చెప్తాను. లేవియా కాండం 17వ అధ్యాయం 11వ వచనం, లెవిటికస్ 17:11. అక్కడ ఏముంది? ఫర్ ద లైఫ్ ఆఫ్ ద బాడీ ఈస్ ఇన్ ఇట్స్ బ్లడ్ అని ఉంది. అంటే ఏముందంట అంటే ఒక శరీరముకు జీవం అనేది ఎక్కడుందంట? దాంట్లో ఉండే రక్తంలో ఉందంట. అందుకని దేవుడు ఏం చెప్తున్నారు? ఆ రక్తంను నేను మీకోసం బలిపీఠంలో ఉంచి ఉన్నాను. అది ఏం చేస్తుందంటే మిమ్మల్ని నాతో సరిచేస్తుంది అని చెప్తున్నాను అనమాట. ఓకే, అది ఎందుకు అంటే ఆ రక్తం దేనికోసం అక్కడ బలిపీఠంలో పెట్టబడిందంటే మీకు జీవం ఇవ్వడానికి, మీకు జీవితం ఇవ్వడానికి ఆ రక్తం మార్పిడిగా అక్కడ పెట్టబడింది. అది మీకు ఏం చేస్తుందంటే శుద్ధీకరణ చేసి మిమ్మల్ని పరిశుద్ధులుగా, మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చుతుంది అని చెప్పేసి అక్కడ దేవుడు మాట్లాడినాడు. అంటే ఈ వచన ప్రకారం మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఒక శరీరంలో జీవం ఉంది అంటే దాని ఆ రక్తంలో, ఆ శరీరం ఉండే రక్తంలోనే ఉంది అనేది ఇక్కడ దేవుడు డైరెక్ట్గా మాట్లాడినారు అనమాట. అందుకని యేసయ్య శిలువ మరణం పొందేటప్పుడు అక్కడ జరిగింది ఏంటి? యేసయ్య చివరి బొట్టు వరకు రక్తం ఆయన కాచారు అంటే దానికి అర్థం ఏంటంటే ఆయన ప్రాణంను ఆయన మన కోసం విడిచిపెట్టారు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ప్రకటన 1:6 మన తర్వాత భాగం అంటే కొంచెం తర్వాత చదివితే ఇక్కడ ఏముంది? మనను రాజులుగా తర్వాత యాజకులుగా
ఆయన చేసి ఉన్నారు. అంటే యాజకులుగా చేసేది దేనికోసం అంటే మన దేవుని రాజ్యంలో సేవ చేయడానికి. మరి రాజులుగా ఎందుకు చేస్తారు, ఎందుకు చేయబడ్డామంటే మనం తండ్రి రాజ్యంలో, యేసయ్య రాజ్యంలో ఆయనతో పాటు మనం కూడా ఏలడానికి, మనం కూడా రూల్స్ చేయడానికి, మనం కూడా పరిపాలన చేయడానికి. ఎప్పుడు ఈ 1000 ఏళ్ల పరిపాలన ఉంది కదా, దాంట్లో మనం కూడా యేసయ్యతో మనం పరిపాలన చేయడానికి మన రాజులకు కూడా ఆయన చేసి ఉన్నారు. అంటే మనం ఎలా మనకి ఏం అర్హత ఉంది, మనకి ఏలడం రాదు కదా అని మనం మాట్లాడుకుంటే మనకు ఏలడం రాదు. మరి దేని ఆధారం చేసుకుని మనకు ఏలడం అంటే రూల్స్ చేయడానికి ఆయన మనకి అర్హులుగా చేస్తారంటే ఈ లోకంలో మనకిచ్చిన జీవితం, ఈ లోకంలో మనకిచ్చిన ఈ జీవితం ఉంది కదా, ఈ జీవితంలో ఆయన రాజ్యంలో, యేసయ్య రాజ్యంలో మనం ఏమేమి చేస్తున్నాము, మనకు ఆయన ఏమేమి తలాంతులు ఇచ్చారు, ఆయన ఏమేమి వరాలు మనకు ఇచ్చిన్నారు, ఇవన్నీ మన ఈ లోకంలో ఎలా వాడుతున్నామో దాని ఆధారం చేసుకుని వచ్చే ఆ యుగంలో వచ్చేసి మనను అర్హులుగా చేసి మనను పాలన చేయడానికి ఆయన అర్హులుగా చేసి మనల్ని రాజులుగా చేస్తున్నారు. అలాగే యాజకులు కూడా చేస్తున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ తలాంతులు, ఆ వరములు అని చెప్పాం కదా, ఇది మనకు అర్థం అవ్వాలంటే మనం మత్తయి 25, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28. మత్తయి 25, 20 నుంచి 28 వచనాలు, దగ్గర ఒక 9 వచనాలు మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. మరి నేను అన్ని చదవను, కానీ ఆ కథలన్నీ మీకు తెలుసు కాబట్టి నేను ఆ కథ చెప్తాను, మీరు వినండి. అక్కడ ఒక మనిషి ఉంటుంది. అంటే ఒక యజమానుడు అనుకుందాం. ఒక యజమానుడు వచ్చేసి ఓ ముగ్గురిని పని వాళ్ళు పిలుస్తాడనమాట. పిలిచి ఒక్క పనివాడి దగ్గర ఏం చేస్తారంటే 5 తలాంతులు ఇస్తారు. అంటే కొన్ని వెర్షన్స్లో తలాంతుల నుంచి ఉంటుంది, కొన్ని వెర్షన్స్లో 5 బ్యాగ్లు గోల్డెన్స్ ఉంటుంది. అంటే బంగారం 5 బ్యాగ్, ఏం చెప్పాలి, 5 సంచులు లేకపోతే 5 మూటలు అనుకోండి. ఓకే, బంగారం మనం తలాంతులు అనుకుందాం. 5 తలాంతులు ఇచ్చి నేను దూరదేశం వెళ్తున్నాను, నేను రాంధ్రాలో దీన్ని నువ్వు వాడి దాన్ని ఎక్కువ చేయి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా రెండవ సేవకుని పని మనిషిని పిలిచి 2 తలాంతులు ఇచ్చి అలాగే చెప్తాడనమాట. మూడవది పని మనిషి కూడా చెప్పి 1 ఇచ్చేసి ఇలాగే చెప్పేసి ఆయన వెళ్ళిపోయి కొంత టైం తర్వాత, కొంత సమయం తర్వాత ఆయన మరి వస్తాడనమాట. వచ్చేటప్పుడు 5 తలాంతులు ఇచ్చారు కదా, అతను వచ్చేసి యజమానుడా నాకు మీరు 5 తలాంతులు ఇచ్చారు, నేను దాన్ని వాడుకుని ఏం చేస్తానంటే ఇంకో 5 తలాంతులు నేను సంపాదించాను అని చెప్తాడనమాట. చెప్పేటప్పుడు ఇలాగే 2 తలాంతులు ఆ వ్యక్తి, నేను కూడా ఇంకో 2 తలాంతులు ఎక్కువ అని, ఇంకా 1 తలాంతు ఇచ్చాడు కదా, ఇచ్చిన ఆయన ఆ పని మనిషి వచ్చేసి ఏం చెప్తాడు, నాకు తెలుసు నువ్వు చాలా గట్టి మనిషి అని చెప్పేసి, అందుకని నీకు భయపడిపోయి, అంటే నువ్వు గట్టి మనిషి అంటే ఎలా గట్టి మనిషి అంటే నువ్వు ఎక్కడ విత్తనం విత్తలేదో అక్కడ నువ్వు పంట ఎదురు చూసేవాడు, నువ్వు చాలా గట్టి, అందుకని నేను నీకు భయపడిపోయి నువ్వు ఇచ్చిన తలాంతును నేను భూమి లోపల పూడ్చిపెట్టి దాన్ని భద్రంగా వచ్చేసి దాన్ని అలాగే తీసుకొచ్చాను, నీ తీసుకో అంటాడు. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు ఇంకో 5 తలాంతులు దాన్ని సంపాదించాడు కదా, వాటి దగ్గర యజమానుడు చెప్పింది ఏంటి అంటే, సబాస్ పనివాడా అని చెప్పేసి ఏం చెప్తాడంటే, నువ్వు నమ్మకమైన పని మనిషిగా ఉన్నావు, నేను ఇచ్చిన పనిని చాలా నమ్మకంగా చేసావు, అందుకని నా సంతోషంలో నువ్వు వచ్చి పాల్పొంగులు పొందు అంటాడనమాట యజమానుడు. అలాగే 2 తలాంతుల వాళ్ళకు కూడా నువ్వు కూడా నేను ఇచ్చిన దాన్ని బాగా, అంటే నేను ఇచ్చిన కొద్దిలో నువ్వు చాలా బాగా చేసుకున్నావు, నా గొప్ప ఏముందో దాంట్లో నువ్వు పాల్పొంగులు పొందు అంటే, ఇక్కడ దేవుడు యేసయ్య మాట్లాడిన ఈ ఉపమానంలో యేసయ్య ఏం చెప్తున్నాడంటే, మీకు దేవుడు ఎన్నో వరములు, ఎంతో
తలాంతులు మీకు ఇచ్చుంటే దాని దేవుడు రాజ్యం కోసం ఎవరైతే విశ్వాసంగా వాడారో వాళ్ళకి అక్కడ పరలోకంలో ఏలుబడి చేయడానికి, అంటే దేవునితో యేసయ్యతో ఏలుబడి చేయడానికి, రూల్స్ చేయడానికి ఇక్కడ అరుగులవుతారు అని చెప్పేసి చెప్పడానికి ఇది చెప్పింది అన్నమాట. ఇప్పుడు దీని తర్వాత యోహాను భక్తుడు వచ్చేసి యేసయ్యను స్తుతించి గణపరచడానికి ఆయన రాసి ఉంటాడు. ఏమని? ప్రకటన 1:6 చివరి భాగం చూస్తే, టు హిమ్ బి గ్లోరీ అండ్ డొమినియన్ ఓవర్ ఫార్ ఎవర్ అండ్ ఎవర్, అంటే ఆయనకే మహిమ ఆధిపత్యం కూడా, ఆయనకే అన్ని మహిమలు అన్ని ఆధిపత్యం కూడా కలుగును కాక, ఎప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడు కలుగును కాక అని చెప్పేసి 6వ వచనం ముగింపుకు వచ్చిందనమాట. ఆ తర్వాత చివరి 6వ వచనం చివరిలో చూస్తే ఆమెన్ అని ఉంటుంది. చూసారా? ఆమెన్ అని. ఆమెన్ అనగానే మనకు విషయం గుర్తు రావాలి. ఈ ఆమెన్ అనేసి ఎవరు వాడతారంటే పెందెకోస్తు వాళ్ళు ఒకరే వాడతారు. ఎవరు వాడతారు? పెందెకోస్తు వాళ్ళే వాడతారు. మిగతా డివిజన్స్ ఉన్నారు కదా, వాళ్ళంతా ఈ ఆమెన్ అనేది చాలా తక్కువ, పెందెకోస్తు వాళ్ళు ఎక్కువ వాడతారు. సో ఇక్కడ యోగాను వచ్చేసి పెందెకోస్తు. ఎందుకు యోగాను పెందెకోస్తు అంటున్నాం? పెందెకోస్తు దినంనే వాళ్ళు దేవుని పరిశుద్ధాత్మ స్పర్శాన్ని, వాళ్ళు పరిశుద్ధాత్మ నివాసం అన్ని, పరిశుద్ధాత్మ నింపుదలని కూడా తీసుకున్నారు. కాబట్టి అక్కడి నుంచి పెందెకోస్తు దినం స్టార్ట్ అయింది అని మనకు తెలుసు. మరి ఈ ఆమెన్ అనేది ఎందుకు చెప్పబడింది అంటే, ఒక విషయం మాట్లాడిన తర్వాత, దేవుని విషయం మాట్లాడిన తర్వాత దాన్ని మరీ ఇంకోసారి దాన్ని కన్ఫర్మ్ చేసి, అంటే అదే అని బాగా దిట్టంగా చెప్పడానికి ఆమెన్ అంటారు. అందుకే ఈ బైబిల్ రాసే గ్రంథకర్తలు అన్నిటిని కూడా చూడండి, ఒక స్తుతి ఈ ఆరాధన ఇవన్నీ చేసిన తర్వాత దాన్ని ఆమెన్ అంటారు. దాని అర్థం ఏంటంటే ఇంకా ఒకసారి దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఇప్పుడు ప్రకటన 1:7 ప్రకటన 1:7 దీంట్లో మనం కొంత ఎక్కువ టైమే గడుపుతాం. ఎందుకు దీంట్లో కొంచెం ఎక్కువ టైం గడుపుతామంటే ఈ వచనం వచ్చేసి అలాంటి వచనం అన్నమాట. ఏంటి దీంట్లో గొప్పతనం అంటే, ఈ వచనంలో గొప్పతనం ఏంటంటే, ఈ ప్రకటన గ్రంథముకు దేని ఉద్దేశించి రాయబడిందో అది ఇక్కడ చెప్పబడింది అనమాట. అంటే ప్రకటన గ్రంథం ఉద్దేశం ఏంటి అంటే, యేసయ్య రెండో రాకడ, యేసయ్య మరి రావడం. మీరు కరెక్ట్గానే ఉంటున్నారు. యేసయ్య రెండో రాకడ, యేసయ్య మరి తిరిగి రావడం అనేది ఇది ఈ వచనంలో చాలా కీలకంగా చెప్పబడి ఉంటుంది. అందుకని మనం చూస్తాం. ఇప్పుడు ఈ వచనంలో ఏం చెప్పబడిందంటే, బిహోల్డ్ హీ కమత్ విత్ క్లౌడ్స్, అంటే ఆయన మేఘం పైన మేఘారుడై వస్తున్నాడు. అండ్ ఎవ్రీ ఐ షల్ సీ హిమ్, ప్రతి కన్నుండే వారు అందరు కూడా చూస్తారు దాన్ని. అండ్ దే ఆల్సో విచ్ పియర్స్డ్ హిమ్, ఇంకా ఎవరు చూస్తారంట? ఆయనను ఎవరు సిలువ మరణముగా అప్పగించారో వాళ్ళందరూ కళ్ళు కూడా చూస్తుంది. అండ్ ఆల్ కిండ్రెడ్స్ ఆఫ్ ద ఎర్త్ షల్ వెయిల్ బికాస్ ఆఫ్ హిమ్, ఎవరైతే యేసయ్యను గుర్చిన వాళ్ళు, యేసయ్యను సంబంధించిన వాళ్ళు, వాళ్ళందరినీ తక్కువ చూపు చూసి హేళన చేస్తున్నారో వాళ్ళందరూ చూసి ఆయన కోసం, ఆయనను చూసి ఎంత దుఃఖపడి ఏడుస్తారంటే అంత దుఃఖపడి ఏస్తారంట. అందుకని ఆమెన్ ఇది కూడా ఇంకా స్థిరంగా చెప్పబడింది అని చెప్పేసి ఈ వచనం ఉంది. అంటే మనం ఇప్పుడు చెప్పినట్లు ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే, యేసయ్య మరి వస్తాడు, యేసయ్య రెండో రాకడలో మరి వస్తాడు అని చెప్పబడడం. ఈ వచనంలో 3 విషయంలో చాలా క్లారిటీగా చెప్పబడింది. 3 కూడా చాలా గొప్ప విషయం అనమాట. అందుకే ఈ వచనంలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం దగ్గర ఒక 30 గంట, అరగంట పైన 30 గంట ఈ వచనంలోనే మనం స్పెండ్ చేస్తాం. ఏంటి అని చూస్తాం. ఫస్ట్ వచ్చేసి అక్కడ ఏముంది? ప్రతి కన్నుండే వాళ్ళందరూ, ప్రతి కళ్ళు కూడా ఆయనను చూస్తారు. ఎప్పుడు? ఆయన రాకడ మరి వచ్చేటప్పుడు మేఘారుడై వచ్చి మేఘం ద్వారా దిగి ఈ భూమి వస్తాడు కదా, అది ప్రతి కళ్ళు చూస్తుందంట అక్కడ వచ్చేటప్పుడు. అది మొదటి పాయింట్. అంటే ప్రతి కళ్ళు చూస్తుంది అని మనం చెప్పేటప్పుడు మన అందరికీ తెలుసు, చాలాసార్లు మాట్లాడుకున్నాము, రెండో రాకడలో ప్రభు ఎలా దిగుతాడు అని చెప్పేసి. పైనుంచి
ప్రధాన దేవదూతల ఆర్భాటంతో అలా దిగుతాడని చెప్పాం కదా. అలా దిగేటప్పుడు మేఘం పైనుంచి అలా దిగి అలా వచ్చేటప్పుడు అందరు చూస్తారంటప్పుడు పైగా అందరు చూస్తారు, మరి భూమికి కింద భాగం ఉంది కదా, వారు ఎలా చూస్తారు? ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ ఈ ఈ ఈ లోకం, ఈ భూమి గుండ్రంగా ఉంది కదా. ఇప్పుడు మనం పైన ఉండేది మేఘం కదా, మేఘం పైన ఉంటే పైనుంచి ఆయన దిగి వస్తే మరి భూమికి ఇంకో భాగం ఎదురు భాగం ఉంది కదా, దాని నుండి వాళ్ళు ఎలా చూస్తారు? అది ఎలా చూస్తారు అంటే ఇక్కడ మానవ అతీత్యమైన ఒక విషయం చూస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, మనం ఈ అరబ్ దేశంలో ఉన్నాం. అరబ్ దేశం వండుకుని మనకి ఆపోజిట్లో ఏ దేశం ఉంటుంది? దగ్గర దగ్గర అమెరికా ఉంటుంది కదా. ఇప్పుడు మనకి ఆకాశం కనిపించే వాళ్ళకు కూడా ఆకాశం కనిపిస్తుందా కనిపిస్తుందా? హలో, కనిపిస్తుంది, ఆకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఆయన వచ్చేది ఆకాశం ద్వారానే. ఇప్పుడు ఆకాశంలో మేఘం ఉంటే వాళ్ళు చూసే ఆకాశం కూడా మేఘం ఉంటుంది కదా, ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే మరి ఏసీఐ ఇటే కదా రావాలి, ఇటు వస్తే మరి ఎదురుభాగంలో ఎలా వస్తారు అని చూస్తే ఇక్కడే సూపర్ నేచురల్ అంటాం కదా, మానవ అతీతీయమైన అంటే మనుషుని వల్ల ఊహించలేని అంత కొన్ని విషయాలు వచ్చేసి ఆ రోజు జరిగి అందరూ చూస్తారంట, ప్రతి కన్నులు. ఓకే, ఇది ఈ లోకం ఉండేవాళ్ళు మాత్రం కాదు, ఈ లోకంలో ఉండేవాళ్ళు మాత్రం కాదు, ఏ లోకంలో ఉన్నా కానీ చూస్తారంట, ఏ లోకం ఉన్నా కానీ. ఓకే, వాళ్ళు చూస్తారంట. ఇప్పుడు మనం చూద్దాం, ఇక్కడ బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే అన్ని దేశములు కూడా ఒకవైపు, అన్ని దేశములు ఒకవైపు, ఇస్రాయెల్ మాత్రం ఇంకోవైపు యుద్ధం. ఇదే చివరి యుద్ధం. రెండవ రకంలో యేసయ్య యుద్ధానికి వస్తారు. ఆ యుద్ధానికి వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది? ఇస్రాయెల్ ఒకవైపు, ఇస్రాయెల్ ఉంటే ఇంకోవైపు ఈ లోకం ఉండే దేశాలన్నీ కూడా ఇంకోవైపు ఉంటుంది. ఈ యుద్ధం జరగబోయేది, ఈ యుద్ధం పేరు వచ్చేసి ఆర్మగెద్దోన్ అంటారు. బాగా అర్థం చేసుకోండి, ఆర్మగెద్దోన్ యుద్ధం అంటారు. ఇది బైబిల్లో చెప్పిన రీతిలో మెహిద్దో అనే ప్రదేశంలో ఇది జరుగుతుంది. ఇక్కడ మెహిద్దో, దీని హిబ్రూ భాష అనుకుంటాను హమాద్ రిబాన్ అంటారు, హిబ్రూ అనుకుంటాను. తర్వాత చూద్దాం. మెగిద్దోన ప్రదేశంలో జరగబోయే యుద్ధమే ఆర్మగెద్దోన్ యుద్ధం. ఇది చివరి యుద్ధం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ యుద్ధం ప్రతి కళ్ళు చూస్తుంది అని మనం చెప్పగానే మనం ప్రతి కళ్ళు ఎలా చూస్తుంది అంటే ఆలోచన చేయండి. ఇప్పుడు కొన్ని సంవత్సరములుగా, చాలా ఒక 10 సంవత్సరం నుంచి మనం చూస్తే ఒక చిన్న యుద్ధం ప్రపంచాన్ని ఎక్కడ జరిగినా అంతమంది తెలుస్తుందా లేదా? టీవీలో తెలుస్తుంది, యూట్యూబ్లో తెలుస్తుంది, మొబైల్లో కనిపిస్తుందా? ఓకే, ఇప్పుడు మనకి ఇరాక్ వారు మనకి వీడియో పెట్టి చూపించారు. ఎప్పుడు ఎన్నో 20 సంవత్సరాల ముందు జరిగింది. తర్వాత రీసెంట్గా జరిగింది ఉక్రెయిన్ రష్యా. ఆ తర్వాత దానికైనా రీసెంట్గా ఇస్రాయెల్ గాజా జరిగిందా? ఏదన్నా మనకి తప్పిందా మనం కంటి చూపు నుంచి? ఆ రోజు కూడా అలాగే అన్ని మీడియాలు అక్కడే ఉంటుందంట. ఆర్మగెద్దోన్ యుద్ధంలో మెహిద్దోన్ ప్రదేశంలో మీడియా అన్నీ అక్కడే ఉంటుంది. ప్రతి వాడి దగ్గర మొబైల్ ఉండేవాడు, ప్రతి వాడు, ఎందుకంటే అందరి దగ్గర మొబైల్ ఉంటుంది, ప్రతి వాడు దాన్ని డైరెక్ట్గా లైవ్ టెలికాస్ట్, లైవ్ రిలే అంటారు కదా, లైవ్ టెలికాస్ట్లో మనం దాన్ని చూడొచ్చు, ప్రతి కళ్ళు దాన్ని చూస్తుంది. ఇది అప్పుడు ఇస్రాయెల్ వచ్చేసి గెలుస్తుంది. ఏంటి? ఇస్రాయెల్ లోకమంతా అన్ని దేశాలు కలిపి ఒకవైపు ఉండి ఇస్రాయెల్ మాత్రం ఒకవైపు ఉంటుంది. మరి ఇస్రాయెలే గెలుస్తుంది, అన్ని కళ్ళు దాన్ని చూస్తుంది. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి ఏంటి? రెండో పాయింట్ వచ్చేసి ఇంకా ఎవరి కళ్ళు చూస్తుందంట? ఆయనను ఎవరు సిలువ మరణముగా అప్పగించారో వాళ్ళ కళ్ళు కూడా చూస్తుందంట. ఎవరు వాళ్ళు? సిలువ మరణం అప్పగించిన వాళ్ళు ఎవరు? సిలువ మరణంగా అప్పగించిన వాళ్ళు ఎవరు? ఇస్రాయెల్, యూదులే కదా సిలువ మరణం అప్పగించింది కదా. సో యూదులు, ఇస్రాయెల్ జనాంగం, వాళ్ళు కూడా చూస్తారంట. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఒక్క భాగం, యూదులు ఇస్రాయెల్ చూస్తున్నారు కదా, ఈ ఒక్క భాగం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని మనం చూస్తే
ఇశ్రాయేల్ జనాంగం యూదులు ఆయనను చూడగానే వాళ్ళకి తెలిసిపోతుందంట. వాళ్ళకి తెలిసిపోతుంది ఈయననే మనం ఏం చేసాం ఖైదు చేసి అరెస్ట్ చేసి మనం సిలువ మనగా అప్పగించాము అని చెప్పేసి తెలిసిపోతుంది. ఇప్పుడు మనం యూదుల గురించి ఏమైనా మాట్లాడితే బాగా అర్థం చేసుకోండి. మీకు కొన్ని రెవల్యూషన్ చదివేటప్పుడు చాలా ఎక్స్ట్రా విషయాలు మనకు వస్తుంది. యూదుల గురించి మన వ్యతిరేకంగా అయినప్పుడు నేను మాట్లాడింది యూదులే యేసయ్యను అప్పగించారు అని మాట్లాడితే యూదులకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు కదా. సో ఇలా మాట్లాడితే అది యూదులకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు కాదు. ఎందుకంటే బైబిల్లో కొన్ని విషయములు చెప్పబడి ఉంటుంది. దాన్ని మాడితే అది ఫ్యాక్ట్స్ కింద నిజాల కింద వస్తుంది, కానీ వాళ్ళకి వ్యతిరేకించి మాట్లాడినట్టుగా రాదు. అంటే యూతులకు వ్యతిరేకించి ఇస్రాయేల్కి వ్యతిరేకించి మాట్లాడితే దాన్ని యాంటీసెమిటిక్ అంటారు. సెమిటిక్ అంటే ఇస్రాయేల్ చెప్తారు. యాంటీసెమిటిక్ అంటే ఇస్రాయేల్కు అగెయిన్స్ట్గా మాట్లాడడం యాంటీసెమిటిక్ అంటారు. మనం ఇలా మాట్లాడగానే అలా కాదు. ఇప్పుడు బైబిల్ నుంచి ఏమేమి చెప్పింది, ఇస్రాయేల్ వాళ్ళు ఏం చేశారు, ఏమని చెప్పింది అనేది బైబిల్ నుంచి. అంటే ఇస్రాయేల్ వచ్చేసి యేసయ్యను అరెస్ట్ చేశారు, యేసయ్యను జైలు పెట్టారు, యేసయ్యను వాళ్ళు సిలువ మనం అప్పగించారు అని ఎక్కడెక్కడ ఏమేమి చెప్పబడిందని మనం చూస్తే మనకు తెలుస్తుంది. ఇప్పుడు సంఘం ఎత్తబడుట ర్యాప్చర్ తర్వాత ఏమవుతుంది, సంఘకాలం ఒక ముగింపు వస్తుంది. ద చర్చ్ ఏజ్ విల్ బి కంప్లీటెడ్. సంఘకాలం ఒక ముగింపు వస్తుంది. అప్పుడు దేవుని దృష్టి వచ్చేసి సంఘం కాకుండా యూదుల పైన వెళుతుంది. ఎందుకంటే దేవుని దృష్టి సంఘం పైన పెట్టడానికి అక్కడ సంఘం లేదు. రాప్చర్ వెళ్ళిపోయింది కదా, సంఘం ఎత్తబడిలో సంఘం వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవుని దృష్టి సంఘంలో పెట్టడానికి సంఘం లేదు. అందుకని ఆయన దృష్టి ఇప్పుడు ఎక్కడ వెళ్తుంది, యూదులకే వెళ్తుంది. ఇది ఎప్పుడంటే రాప్చర్ అవ్వగానే శ్రమల కాలం స్టార్ట్ అవుతుంది. ఈ శ్రమల కాలంలో అన్నీ కూడా దేవుడు చూసేది, దేవుడు ఉద్దేశం, దేవుని దృష్టి యూదుల పైనే, ఇశ్రాయేల్ జనాంగం పైననే ఉంటుంది. అందుకని ఇప్పుడు మనం మాట్లాడితే యూదులే ఎవరు, ఇశ్రాయేల్ జనాంగమే యేసయ్యను సిలువ మనం అప్పగించిన దానికి బాధ్యత తీసుకుంటారు, వాళ్ళే బాధ్యత. ఇది బైబిల్లో చెప్పబడిన నిజం. ఇప్పుడు యోహాన్ సువార్త 18:36, జాన్ 18:36, యోహాన్ సువార్త 18:36లో యేసయ్య ఇలా చెప్పింటారు. ఎక్కడ చెప్పింటారంటే వీళ్ళు యూదుల పెద్దలు యేసయ్యను పట్టి అరెస్ట్ చేసి ఏం చేస్తారంటే వాళ్ళు పొందు ప్లాత్ దగ్గర తీసుకెళ్ళి ఈయన నేరస్తుడు, ఈయనే దేవుడు ఉన్నాడు, ఈయన దేవుడు కుమారుడు ఉన్నాడు, ఈయనను శిక్ష విధించాల్సిందే అని చెప్పేసి తీసుకెళ్ళేటప్పుడు అప్పుడు పొందు ప్లాత్ దగ్గర యేసయ్య చెప్పింది ఏం చెప్తారంటే, పొందు ప్లాత్ ఒకరు అడుగుతారు, నువ్వు యూదులకు రాజువా అని అడుగుతాడు. అడిగేటప్పుడు అప్పుడు యేసయ్య సమాధానం ఏంటంటే చెప్పింది, ఈ లోకం నా రాజ్యం కాదు. ఏంటేం చెప్తాడు, ఈ లోకంలో ఉండే రాజ్యం నా రాజ్యం కాదు. అంటే మై కింగ్డమ్ ఈస్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. నా రాజ్యం వచ్చేసి ఈ లోకం పైన లేదు అని చెప్పేసి, అలా ఒకవేళ నా రాజ్యం నా పాలన ఈ లోకంలో ఉండింటే నా సేవకులు యూదులు నన్ను అరెస్ట్ చేసి నీ దగ్గర తీసుకురావడానికి వదలరు, వాళ్ళు యుద్ధం చేస్తారు. నా రాజ్యం అయితే నా సేవకులు నా కోసం యుద్ధం చేసి, ఎవరైతే నన్ను అరెస్ట్ చేసి యూదులు అరెస్ట్ చేశారు కదా, ఇది ఇక్కడ యేసయ్యనే చెప్పారు. ఏమని, యూదులను అరెస్ట్ చేశారని చెప్పి యేసయ్యనే చెప్పింది. తర్వాత నా రాజ్యం ఇక్కడ కాదు, అది ఇంకో చోట్ల పరదేశంలో ఉంది, ఇంకో చోట్ల ఉందని చెప్పేసి పొందు ప్లాత్ దగ్గర ఆయన యేసయ్య చెప్తాడనమాట. అంటే ఇక్కడ ఏం తేటగా అర్థమైందంటే, యేసయ్యను అరెస్ట్ చేసి ఖైదు చేసి పొందు ప్లాత్ దగ్గర తీసుకెళ్ళింది ఎవరు, యూదులే. అందుకని దాన్ని కాదని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఈ రోమా సామ్రాజ్యం ఉండే వాళ్ళందరూ కూడా ఏదన్నా అక్కడ యుద్ధం చేయలేదు, కలహం చేయలేదు, వాళ్ళ పాలనకు వాళ్ళ రూలింగ్ వచ్చేసి ఇబ్బంది చేయలేదంటే వాళ్ళు ఏం పట్టించుకోరు. మరి ఇక్కడ చేసింది యూదులే అనేది మనకి తేటగా తెలుస్తుంది. తర్వాత ఈ
1:7లో ఈ 1:7లో మనం ఇంకా కొనసాగిస్తున్నాము, ఇంకా మనం దాన్ని ముగించలేదు. 1:7లో మనం ఒక పాయింట్ చూసాం. ఏ పాయింట్ చూసాం? ప్రతి కళ్ళు చూస్తుంది అని చూసాము. రెండవది ఏంటి? ఎవరైతే యేసయ్యను శిలువ మరణముకు అప్పగించారో వాళ్ళ కళ్ళు, యూదుల కళ్ళు కూడా చూస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు అదే యోహాను సువార్త 18 వచనముల తర్వాత 18:38లో పొందు పిలాతు వచ్చేసి యేసయ్యను అడుగుతారు, ఏది నిజం అని అడుగుతారు అనమాట. అంటే ఆ సంభాషణలో ఈ ప్రశ్న అడిగేసి వెంటనే పొందు పిలాతు ఏం చేస్తారంటే, యేసయ్య సమాధానం చెప్పముందే ఆయన బయటికి వెళ్ళిపోయి యూదుల పెద్దల దగ్గర వెళ్ళి ఏం చెప్తాడంటే, నేను ఆ వ్యక్తి దగ్గర ఆయన పైన ఏ నేరం నేను చూడలేదు, మీరెందుకు నేరం అవుతున్నా నాకు అర్థం కాలేదు అని చెప్పేసి అక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే ఒక విషయం చెప్తాడు. ఆ విషయం చెప్పముందు ఎందుకు యూద పెద్దలు యేసయ్యను ఖైదు చేసి అరెస్ట్ చేసి వాళ్ళు రోమా పాలనలో ఉండే పొందు పిలాతు దగ్గర ఎందుకు తీసుకెళ్లారు అంటే, దేవుని ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలుకు ఆయన ఏం చేశారంటే పాలించే ఆ రాజదండం ఉంది కదా, ఆ రాజదండను తీసేశాడు ఆయన. అంటే ద షెప్టర్ అంటారు కదా, ఆ షెప్టర్ను వచ్చేసి ఆయన తీసాడు. అందుకని వాళ్ళకి ఎవరన్నా యూదులని తప్పు చేస్తే విచారణ చేసి అన్ని చేసి రుజువులు అన్ని ఏర్పరిచి అన్ని రెడీ చేసి శిక్ష విధించడానికి వాళ్ళకి హక్కు లేకుండా అయిపోయింది అక్కడ. అందుకని వాళ్ళ పైన రోమా సామ్రాజ్యం ఉండే వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ కేసుని ఎంక్వైరీ చేసి విచారణ చేసి ఆ తర్వాత వాళ్ళు తీర్పు చేయాలి. అలాగే ఇక్కడ కూడా జరుగుతుంది. ఇప్పుడు పొందు పిలాతు ఇలా చెప్పగానే ఇంకో విషయం కూడా యూదుల పెద్దల దగ్గర ఆయన గుర్తు చేస్తాడు. ఏమని? ఇప్పుడు పస్కా పండుగ వస్తుంది, మీ అలవాటు ప్రకారం ప్రతి పస్కా పండుగకు మేము ఒక ఖైదీని, నేరారోపణ మోపిన రూపల జైలు ఉండే ఖైదీని మేము విడుదల చేస్తాము. అలా ఈ జీసస్ను నేను విడుదల చేయనా అని చెప్పేసి అడుగుతాడు అనమాట. అడిగితే అప్పుడు యూదులందరూ ఏం చేస్తారంటే, మాకు యేసు వద్దు, సిలువలో వేసేయి, మరి మాకు బరబాస్ అనే ఒక వ్యక్తి కావాలి అని చెప్తారు. బరబాస్ కావాలంటే ఆ బరబాస్ వచ్చేసి దొంగ, మామూలు దొంగ కాదు, పెద్ద దొంగ, గజ దొంగ. అలాంటి వాడు కావాలని చెప్పేసి ఏం చేస్తారు, వాళ్ళు అడిగి బరబాసును విడుదల చేయమంటారు. కానీ యేసయ్యను శిలువ మరణముకు అప్పగించిన వాళ్ళు యూదులే అన్నమాట. ఇప్పుడు చూస్తే ఒక గొప్ప విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే, యేసయ్య వచ్చిన ఉద్దేశం కూడా అదే. యేసయ్య దేవుడిగా ఉండి దేవుని కుమారుడు శరీరధారిగా వచ్చిన ఉద్దేశం కూడా అదే. ఏంటి అంటే, యూదులు ఇలా ఉన్నారు కాబట్టి వీళ్ళతో కలిసి, దేవుని ప్రణాళిక ఎలా ఉందంటే, వీళ్ళతో కలిసి పనిచేసి వీళ్ళను ఇలా ఉంచి, అంటే యూదులను ఎలా ఉంచి వచ్చిన యేసయ్యను ఆయననే మెస్సయ్య, ఆయనే రక్షకుడు అని ఎరుగకుండా ఉన్నారు కదా. ఇది దేవుని ప్రణాళిక. ఎందుకంటే దేవుడు వాళ్ళ కళ్ళును తాత్కాలికంగా కప్పిపెట్టారనమాట. అందుకని దేవుని ప్రణాళిక ఇది అయింది కాబట్టి దీంతో పాటు యేసయ్య వచ్చి ఈ ప్రణాళికలో వీళ్ళు ఇలా పెట్టుకుని పనిచేస్తూ ఆయన రక్షకుడుగా వచ్చి, శరీరధారిగా వచ్చి రక్షకుడుగా అయ్యి అన్యులందరినీ లోపల తీసుకొచ్చి ఆ తర్వాత యూదులను కూడా తీసుకెళ్ళి దేవునితో చేర్పించాలి అనేది ఇక్కడ తండ్రి ప్రణాళిక. కాబట్టి యేసయ్య కూడా అలాగే ఆ ఉద్దేశంతోనే వచ్చాడు అనేది మనకి అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మన పాత నిబంధన గ్రంథం నుంచి జకర్యా రాసిన ఆ పుస్తకంలో ప్రవచన వచనములు కలిగిన 2 అధ్యాయం నుంచి కొన్ని వచనములు చూస్తాము. ఏంటి అని చూస్తే ఇది కూడా దీనికి సంబంధించిందే. ఏంటి? ఈ యూదులు గురించిన ప్రవచనములు సంబంధించిందే ఇక్కడ మనం మాడబోతున్నాం. చూస్తే జకర్యా 13:6, జకర్యా 13:6 ఏం చెప్పబడింది అంటే, ఒక వ్యక్తి చెప్తాడంట, ఏమని చెప్తాడంట, ఈ చేతిలో నీకు పుండులాగా ఉన్నది కదా, ఇది గాయములు, ఈ గాయములు ఏంటి అని చెప్పేసి అడిగితే అప్పుడు ఆ గాయపడిన వ్యక్తి సమాధానం ఇస్తారంట. గాయపడిన వ్యక్తి ఎవరు? యేసయ్య. ఇది ప్రవచనం పలిగే వచనం అనమాట. యేసయ్య ఏం చెప్తారంట,
ఆయన సమాధానం చెప్తారంట, ఇది ఇది నా ఇంటి స్నేహితులు, నా ఇంటి వారు చేసిన పని అంటారంట. ఇంటివారు ఎవరు? యూదులే కదా, ఇశ్రాయేల్ అన్నమాట. అందుకని యేసయ్యనే అక్కడ చెప్పారు. దీని మెస్సయానిక్ ప్రొఫెసీ అంటారు. ఇది మెస్సయ్య సంబంధించిన ప్రవచనం అని చెప్తారు అనమాట. అంటే యేసయ్య ఆయన సొంత జనుల కోసం వచ్చారు. ఆ సొంత జనులే యేసయ్యను మెస్సయ్యని ఎరగల, వాళ్ళే ఏం చేశారు? సిలువ వేశారు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అందుకనే మనం 7వ వచనంలో చూసాం కదా, దే ఆల్సో పియర్స్డ్ హిమ్. అంటే ఎవరైతే సిలువ మరణంగా అప్పగించారో వాళ్ళు కూడా చూస్తున్నారు అని మనం చెప్పామన్నమాట. ఇక్కడ యేసయ్యను వీళ్ళు నిరాకరించారు. ఎవరు? యూదులు యేసయ్యను తిరస్కరించారు. ఆయనను మెస్సయ్య అని గుర్తుపట్టలేక ఆయనను తిరస్కరించారు. మరి ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మరి వాళ్ళు ఎప్పుడు నమ్మలేదా? తర్వాత ఎప్పుడు నమ్మలేదా? ఇంకా ఎప్పుడు నమ్మరా అంటే బైబిల్ అలా చెప్పలేదు. బైబిల్ చెప్పేది ఏంటంటే వాళ్ళు నమ్ముతారు అని చెప్తుంది. ఎక్కడ అని చూస్తే మన తర్వాత భాగంలో మనం చూస్తాము. ఇప్పుడు వాళ్ళు చూసేటప్పుడు, యేసయ్య చూసేటప్పుడు వాళ్ళు ఎంత దుఃఖపడతారు అంటే చాలా ఘోరంగా దుఃఖపడతారంట. ఎంత అనేది ఇక్కడ చెప్పబడింది. అదే జకరియా గ్రంథంలో 9 నుంచి 11 నేను మీకు చెప్తాను. 9 నుంచి 11 ఏముందంటే, ఆ రోజు అంటే ఏ రోజు అంటే ఆన్ ద డే ఆఫ్ ఆర్మగెద్దోన్ అంటే ఆ రెండో అక్కడ తర్వాత వెంటనే జరగబోయే ఆ చివరి యుద్ధం ఉంది కదా, ఆర్మగెద్దోన్ యుద్ధంలో దేవుడు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, అన్ని దేశంలో ఏదైతే దేశంలో యెరూషలేముకు వ్యతిరేకించి వస్తుందో అన్ని దేశంలో ఆ రోజు నేను నాశనం చేస్తాను. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఓకే, నాశనం చేస్తాను. ఆ తర్వాత నేను నా కృప కలిగిన ఆత్మను ఇశ్రాయేల్ పైన నేను పోస్తాను అని చెప్పేసి అప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు నన్ను చూస్తారు. ఎవరు? ఆ ఇశ్రాయేల్ వాళ్ళు నన్ను చూస్తారు. వాళ్ళు ఎవరంటే నన్ను సిలువగా అప్పగించిన వాళ్ళు. హూ దట్ దే పియర్స్డ్ హిమ్. నన్ను సిలువగా అప్పగించిన వాళ్ళు నన్ను చూస్తారు. నన్ను చూసేటప్పుడు వాళ్ళు చాలా దుఃఖభరితులవుతారు. చాలా దుఃఖపడతారు. ఆ దుఃఖం ఎలా ఉంది అంటే, వాళ్ళ జ్యేష్ఠపుత్రుడిని తెలుసు కదా, వాళ్ళ ఇంట్లో మొదటి ఫస్ట్ చైల్డ్ అంటాం కదా, జ్యేష్ఠ పుత్రుణ్ణి కోల్పోతే ఎంత దుఃఖపడతారో అంత దుఃఖపడతారంట. అది మాత్రం కాదంట, ఇంకా ఎంత దుఃఖపడతారంటే, ఆ రోజు ఆర్మగెద్దోన్ యుద్ధంలో అందరు నాశనం అవుతారు కదా, రక్తం వచ్చేసి రివర్ ఏం చెప్తారు అంటే, ఆ రోజు ఆ నాశనం గురైన వాళ్ళందరి రక్తం కూడా నదిలాగా పారుతుందంట. అప్పుడు ఎంత ఘోరంగా వాళ్ళందరూ కష్టపడతారు, దుఃఖపడతారు. అలాంటి ఒక దుఃఖం వీళ్ళు నన్ను చూసేటప్పుడు పడతారు. ఎందుకు ఆ దుఃఖం పడతారంటే, ఈ మెస్సయ్య కోసమే వాళ్ళు ఇప్పుడు కూడా ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి వాళ్ళు చేసే పూజలు, వాళ్ళు చేసే పునస్కారములు, వాళ్ళు చేసే భక్తి, ఇవన్నీ ఈ మెస్సయ్య కోసమే చేస్తున్నారు. ఈ మెస్సయ్య వచ్చారు, వాళ్ళ ముందే ఉన్నారు. 33.5 సంవత్సరాలు వాళ్ళ ముందే ఉన్నారు. 3.5 సంవత్సరాలు ఓపెన్గా ఆయన పరిచర్య కూడా చేశారు. మరి ఆ యేసయ్యను గుర్తుపెట్టలేదు. అది కాకుండా ఈయననా మనం చంపాము అని చెప్పేసి ఆ రోజు ఆయన చూడగానే వాళ్ళందరూ దుఃఖపడతారు అని చెప్పేసి ఇది ఒక ప్రవచన వచనం. జకరియా 12:9 నుంచి 11 వరకు. ఇంకో వచనం అదేది జకరియా 13:1 కూడా అలాగే ఉంటుంది. ఆన్ దట్ డే, ఏ రోజు? ఆర్మగెద్దోన్ యుద్ధం రోజు ఆయన ఏం చెప్తున్నారు, ఒక నది ప్రవాహం వలె నా కృప కలిగిన ఆత్మను వచ్చేసి నేనేం చేస్తాను, వాళ్ళపైనే పోస్తాను. ఎవరిపైనే? ఇశ్రాయేల్ యూదుల పైన, అంటే యెరూషలేం వాళ్ళ పైన పోస్తాను. అది ఏం చేస్తుందంటే వాళ్ళ పాపముల నుంచి
వాళ్ళ అపవిత్రముల నుంచి వాళ్ళను పరిశుద్ధపరిచి పాపమును తీసివేస్తాను, ఎందుకంటే అది నా కృప కలిగిన ఆత్మ చేసే పని అని చెప్పేసి అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పుడు మనం చూస్తే ఈ జకర్యా 12:9-11 కానీ 11 వచ్చేసి ఏముందంటే, దేవుడు అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం వచ్చేసి నెరవేర్పు వచ్చింది. దేవుడు అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్పు వచ్చింది. దీనే పౌలు భక్తుడు కూడా బాగా తేటగా అర్థం చేసుకుని ఆయన రోమాకు రాసిన పత్రికలో ఆయన చెప్తారు, చాలా క్లారిటీగా కొన్ని వచనాలు చెప్పింటారు. మనం ఇప్పుడు చూస్తాం, ఎందుకంటే ఈరోజు మనం చాలా కీలకంగా 2 విషయాలు చూడబోతున్నాము. ఈ ప్రకటన 1:7 నుంచి, దాంట్లో ఈ రోమాల నుంచి మనం రోమాల 11 పౌలు రాసిన రోమా 11:25, 26, 27 ఈ 3 వచనం నుంచి మనం చూసుకుందాం. ఇప్పుడు నేను మీకు రోమా 11:25, రోమన్స్ 11:25, 26, 27 నేను చదువుతున్నాను. ఇంగ్లీష్ చదివి మీకు చెప్తాను. రోమా 11:25, ఐ వాంట్ యు టు అండర్స్టాండ్ దిస్ మిస్టరీ. నేను మిమ్మల్ని ఈ రహస్యమును తెలుసుకోండి అని నేను మీకు చెప్తున్నాను. సహోదరులారా, మీకు నేను చెప్తున్నాను ఏంటంటే, మీ గురించి మీరు చాలా గొప్పగా అనుకోవద్దు. ఏమన్నాడు ఆయన? ఈ రహస్యం తెలుసుకోండి సహోదరులారా, మీ గురించి మీరు చాలా గొప్పగా ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేల్ జనాంగంను ఏర్పరచుకున్నా కానీ ఇప్పుడు వాళ్ళను వదిలేసి అన్నిలైన మననే ఏర్పరచుకున్నారు. అందుకని ఇశ్రాయేల్ జనాంగంను తక్కువ చూపు చూడొద్దు, మిమ్మల్ని మీరు హెచ్చించి గొప్పగా చూసుకోవద్దు. చాలా తేటగా చెప్తున్నాడు పౌలు భక్తుడు. ఏం చెప్తున్నాడు ఆయన? చాలా తేటగా దేవుడు ఇశ్రాయేల్ జనాంగంను వచ్చేసి ఏం చేశాడు? ఇశ్రాయేల్ జనాంగంను ఆయన ముందు ఏర్పరచుకున్నాడు. మరి ఇప్పుడు ఆయన ఏం చేశారంటే, ఇశ్రాయేల్ జనాంగం వదిలేసి అన్య జనాంగం మనను వచ్చేసి ఆయన ఏర్పరచుకున్నారు, వాళ్ళు వదిలేశారని చెప్పేసి మిమ్మల్ని గురించి మీరు ఎక్కువ గొప్పగా అనుకోవద్దు అని చెప్పేసి ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే క్లారిటీ ఇస్తున్నాడు. ఏమని క్లారిటీ ఇస్తున్నాడు అంటే, ఇక్కడ ఇశ్రాయేల్ జనాంగంను కొంతమందిని కఠిన హృదయాలుగా ఆయన చేశాడు అని చెప్పారు. ఎవడు? దేవుడు. కొంతకాలం ఇశ్రాయేల్ జనాంగం కఠిన హృదయాలుగా ఉంటారు, హార్డ్ హార్ట్స్ అంటారు కదా, కఠిన హృదయాలుగా ఉంటారు. ఎంతవరకు అంటే అన్య జనుల ప్రవేశింపు ఉంది కదా, అన్య జనుల ప్రవేశింపు సమకూర్చేవరకు, సంపూర్ణమయ్యేవరకు, అంటే ద ఫుల్నెస్ ఆఫ్ జెంటైల్స్ అంటారు. ఏమంటారు? ద ఫుల్నెస్ ఆఫ్ జెంటైల్స్. ద ఫుల్నెస్ ఆఫ్ జెంటైల్ అంటే అన్య జనుల ప్రవేశింపు సంపూర్ణం అవ్వడం. అంటే దానికి అర్థం ఏంటి? క్రీస్తులో ఎవరైతే యేసయ్యనే నిజమైన దేవుడు, రక్షకుడు అని చెప్పి ఆయన వాళ్ళ నోటారా ఒప్పుకుని విశ్వాసం పెట్టి అన్య జనులు అందరూ వచ్చేవారికి, అందరంటే ఎంతమంది చూద్దాం, అందరూ వచ్చేదే అన్య జనుల ప్రవేశింపు సంపూర్ణం అవ్వడం. ఫుల్నెస్ ఆఫ్ జెంటైల్స్ అంటే అన్య జనుల ప్రవేశింపు సంపూర్ణం అవ్వడం అంటాం కదా, అది అయ్యే వరకు ఇశ్రాయేల్ జనాంగం వాళ్ళ మనసు, వాళ్ళ హృదయం వచ్చేసి కఠిన హృదయంలోనే ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అండ్ చెప్పేసి ఆ తర్వాత 26వ వచనం ఇక్కడ చెప్పబడింది. ఇప్పుడు ఈ 26లో ఏం చెప్పబడిందంటే, ఆ తర్వాత ఇశ్రాయేల్ జనాంగం అందరు కూడా రక్షణకు వస్తారు అని ఇక్కడ చెప్పబడింది. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, యెరూషలేము నుంచే ఒక ఆయన వస్తాడు. ఆయన వాళ్ళ పాపపు జీవితం నుంచి తొలగించి దేవుని దగ్గరికి చేస్తారు. ఇది నా నిబంధన వాళ్ళతో, నేను వాళ్ళతో చేసుకున్న ఈ నిబంధన వాళ్ళ పాపములన్నీ తీసివేస్తుంది అనేది. ఈ యెరూషలేము నుంచి వచ్చి ఈ పాపపు జీవితం నుంచి వాళ్ళని తీసివేసి పాపపు నుంచి తొలగించేది ఎవరు? యేసయ్యనే, మెస్సయ్యనే. అదే దేవుడు అక్కడ చెప్పింది. ఇక్కడ రోమా రాసిన పత్రికల పౌలు భక్తుడు చెప్పినాడు అన్నమాట. మరి ఇప్పుడు మనం చూద్దాం. ఏది ఏమైనా కానీ బాగా అర్థం చేసుకోండి, ఏది ఏమైనా కానీ మన సపోర్ట్ ఎప్పుడు కూడా ఎవరి వైపు ఉండాలి?
ఇస్రాయేల్ వైపే ఉండాలి. ఇస్రాయేల్లో ఉన్నారు కదా అని చెప్పేసి మనం వాళ్ళకి వ్యతిరేకంగా ఆలోచన చేసేది, వాళ్ళకి వ్యతిరేక భావన కలిగి ఉంటుంది, ఇవన్నీ పనులు చేయకూడదు. ఎందుకు అని చెప్తే చాలా సీరియస్ మ్యాటర్ అనమాట. ఎందుకంటే ఏ రోజైతే ఇస్రాయేల్ జనాంగముకు మన ఆశీర్వదించేది, మన ప్రార్థన చేసేది, వాళ్ళ సపోర్ట్ మనం ఆపేసామో ఆ రోజు దేవుడు మనకిచ్చే ఆశీర్వాదంను ఆపేస్తాడు. ఇది తేటగా సీరియస్గా అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఏ రోజు మన సపోర్ట్ను, మన ప్రార్థనను, మన ఆశీర్వాదములను ఇశ్రాయేల్ జనాంగంకు ఇవ్వడాన్ని మానేస్తామో ఆ రోజు దేవుడు మనకు ఇవ్వాల్సిన ఇచ్చే ఆశీర్వాదం అన్నీ ఆపేస్తాడు. ఎందుకంటే బైబిల్లో ఒక చోటు కాదు, బైబిల్లో 100 చోట్ల చెప్పబడింది ఇశ్రాయేల్ జనాంగం వచ్చేసి శిక్షణంలో పెట్టేది కానీ శిక్షించేది కానీ నేను చేస్తాను, కానీ వేరెవరైనా చేస్తే నేను ఊరుకోనని చెప్పేసి దేవుడు ఎన్నో సంఘటనలు చెప్పినారనమాట. అందుకని మనం ఆ పని అయితే చేయడు. ఎందుకంటే ఆయన ఆ ఇశ్రాయేల్ జనాంగంను ఏర్పరచుకున్న జనాంగం, ఆయన కావాలనేసి కోరుకుని ఏర్పరచుకున్న జనాంగం ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ రెండు విషయంలో, ఒక విషయం ఇక్కడ చెప్పబడింది, రెండు విషయంలో మనం చూడాలి. ఏదంటే 25వ వచనంలో, రోమా 11:25లో ద ఫుల్నెస్ ఆఫ్ జెంటైల్స్ అని చెప్పాం కదా, అన్య జనుల ప్రవేశింపు సంపూర్ణం అవ్వడం అని చెప్పాము. ఎక్కడ? యేసయ్యలో. అంటే అందరూ మారు మనసు పొంది యేసయ్యనే రక్షకుడు అని ఎరిగి వచ్చేది. అన్యులందరూ వచ్చేవరికి యూదులందరూ కూడా కఠిన హృదయాలు అని చెప్పి వాళ్ళ హృదయం వచ్చేసి కఠినపరచబడింది అని చెప్పాం కదా. అది ఆ అన్య జనుల ప్రవేశింపు సంపూర్ణం అవ్వడం అనేది గురించి మనం ఇక్కడ కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఏంటి అంటే ఇక్కడ అన్య జనుల ప్రవేశింపు సంపూర్ణం అవ్వడం అనేది ఒకటి, తర్వాత అన్య జనుల సమయం పూర్తి అవ్వడం అనేది ఒకటి. అన్య జనుల సమయం పరిపూర్ణం అవ్వడం అనేది ఒకటి. అంటే ద ఫుల్నెస్ ఆఫ్ జెంటైల్స్ ఇది ఒకటి, తర్వాత ద టైమ్ ఆఫ్ జెంటైల్స్. ఈ రెండు మనకి బైబిల్లో కొత్త నిబంధనలు ఉండే వాళ్ళందరికీ చాలా 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 కీలకమైన విషయం. ఇది అర్థం అవ్వలేదంటే యూదులు ఎందుకు అలా ఉన్నారు, యూదులు ఎందుకు దేవుడు అలా పెట్టాడు, ఇవే మనకి అర్థం కాదు. అండ్ దేవుడు కూడా ఎందుకు సంఘం ఎత్తపడానికి ఆలోచన చేస్తున్నాడు కూడా మనకు అర్థం కాదు. అంటే మనం చాలా మాట్లాడుకుంటాం, 2000 సంవత్సరాల నుంచే సంఘం ఎత్తబడితే మాట్లాడుతున్నారు, మరి ఎందుకు ఇంకా ఎత్తబడలేదు అంటే ఎన్ని సమాధానం ఇక్కడే ఉంది. అందుకని సీరియస్గా అందరూ కూడా గమనించండి. ఏంటి అని చూస్తే ఇక్కడ బైబిల్లో రెండు గుంపులే మాట్లాడుతుంటుంది. కొత్త నిబంధనలో చూడండి, బైబిల్లో రెండు గుంపులు, ఒకటి యూదులు, ఇంకోటి అన్యులు. ఇంతేనా? ఒకటి యూదులు, ఇంకా వాళ్ళు వదిలితే అన్యులు. ఒకటి జ్యూస్, ఇంకోటి జెంటైల్స్. ఈ యూదులు అంటే మనకు తెలుసు ఒక్క దేశంలో ఉన్నవాళ్ళు, దేవుడు ఏర్పరచుకునేవాళ్ళు. మరి అన్యులు అంటే ఎవరు? మనం ఎవరు అంటే అమెరికాలో ఉన్నా, ఇంకా ఇంగ్లాండ్లో ఉన్నా, భారతదేశంలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, చైనాలో ఉన్నా, రష్యాలో ఉన్నా, ఉక్రెయిన్లో ఉన్నా, గాజాలో ఉన్నా, అరబ్ దేశంలో ఎక్కడున్న వాళ్ళందరూ ఒకటే గుంపు, అన్యులు. రెండు గుంపులు, అంతే కదా. ఓకే, ఇప్పుడు ఈ రెండు గుంపులలో అన్యులు అనగానే యూదులు తప్పితే మిగతా అందరూ ఎక్కడ రావాలంట? యేసయ్యని ఎరిగి మారు మనసు పొంది యేసయ్యని ఎరిగి యేసయ్యని రక్షకుడు అని రావాలంట. అంతమంది వచ్చిన తర్వాతనే మిగతా కార్యక్రమంలో ఈ అంతమంది వచ్చేదినే ద ఫుల్నెస్ ఆఫ్ జెంటైల్స్, అన్య జనుల ప్రవేశింపు సంపూర్ణం అవ్వడం. అర్థమైందా? సంపూర్ణం అవ్వు వరకు అని చూడండి తెలుగులో, ద ఫుల్నెస్ ఆఫ్ జెంటైల్స్. చూద్దాం ఏంటిది. ఇది ఎప్పుడు మొదలైంది? అన్య జనుల ప్రవేశింపు సంపూర్ణం అవ్వడం ఎప్పుడు మొదలైంది అంటే ఆ పెంతెకోస్తు దినం రోజు మొదలైంది. సంఘం అప్పుడే కదా మొదలైంది. మరి ఎప్పుడు ముగింపుకు వస్తుందంటే ఇది రాప్చర్లనే. సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందో అప్పుడే ముగింపు. అంటే చివరి వ్యక్తి ఎవరు వస్తారో వాళ్ళతో సంఘం ఎత్తబడితే ఆ తర్వాత ఇంకా ఏముండదు,
సంఘం ఇక్కడ ఉండదు. అందుకని ఈ అన్య జనుల ప్రవేశింపు సంపూర్ణం అవ్వదనేది రాప్చర్తో, సంఘం ఎత్తబడుతో ముగింపుకు వస్తుంది. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించి 2 పేతురు 3:9 ఒక వచనం ఉంది, అది మనం చూసుకుందాం. 2 పేతురు 3:9, 2 Peter 3:9. చాలామంది మనం ఏమనుకుంటామంటే దేవుడు ఆయన ప్రామిస్ ఇచ్చాడు, దేవుడు ఆయన వాగ్దానం ఇచ్చి ఇదిగో వస్తున్నాడు, సంఘం తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి వాగ్దానం ఇచ్చి ఎన్నో కొన్ని వేల సంవత్సరం అవుతుంది. మరి ఎందుకు దేవుడు ఇంకా రాలేదంటే, చాలామంది మీరు అనుకున్నట్టుగా దేవుడు వచ్చేసి ఆలస్యం చెయ్యలేదు. ఏంటి, దేవుడు ఆలస్యం చెయ్యలేదు. ఆయన ఎందుకు ఇంత ఆలస్యంగా ఇంకా రాలేదు అని మాట్లాడితే, ఇక్కడ వచనం ఏం చెప్తుందంటే, ఆయన ఎంతో ఓర్పుతో ఎంతో సహనంతో ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? దీర్ఘశాంతం, లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. దీని దీర్ఘశాంతం అంటారా, ఆశానిగ్రహం అంటారా, నాకు సరిగ్గా తెలియదు. ఓకే, లాంగ్ సఫరింగ్ అంటే ఆయన ఎంతో ఓర్పుతో ఎంతో సహనంతో ఆయన అక్కడ వేచి ఉన్నారు. దేనికోసం అంటే, ఆయనకి ఒక్క ఆత్మ కూడా ఆయన నాశనం అవ్వడం ఇష్టం లేకుండా, అందుకని అందరూ మారు మనసు పొంది యేసయ్యనే రక్షకుడు, యేసయ్యనే నా దేవుడు అని చెప్పి అందరూ వచ్చేవరకు ఆయన ఎంతో ఓర్పుతో ఎంతో సహనంతో ఆయన వేచి ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ రాయబడింది. అందుకని ఏ వ్యక్తి దేవుని ప్రణాళిక ప్రకారం ఏ వ్యక్తి అయితే ఆఖరి వ్యక్తియో, ఆ వ్యక్తి రాగానే సంఘం ఎత్తబడితే ఇంకా దానితో అయిపోయింది. ఆ తర్వాత ఇంకా మాట్లాడడానికి ఏమీ లేవు. అది తర్వాత ఇప్పుడు మనం అన్య జనుల ప్రవేశింపు సంపూర్ణం అవ్వడం అని మాట్లాడుతున్నాం కదా. ఇది అయిన తర్వాత దేవుని దృష్టి అంటే రాప్చర్ల సంఘం ఎత్తబడిన తర్వాత ఇంకా దేవుని దృష్టి ఎక్కడ ఉంటుంది? సంఘం పైన ఉండదు. ఎందుకంటే సంఘం ఆయనతో ఉంది కాబట్టి ఆయన దృష్టి ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు యూదులపైనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ శ్రమల కాలం, సంఘం ఎత్తబడిన వెంటనే శ్రమల కాలం మనకి స్టార్ట్ అవుతుంది. శ్రమల కాలం ఇప్పుడు మనం ఎందుకు ప్రకటన చదువుతున్నాము, డెత్ సిరీస్ చదువుతున్నాము, తర్వాత చివరి రోజుల వర్తమానంలో అన్నీ వింటామంటే, ఇప్పుడు చెప్పండి నెక్స్ట్ మీకు అర్థమవుతుంది. చూడండి, ఈజీ అర్థమవుతుంది. అందుకనే ఇప్పుడు ఈ సంఘం ఎత్తబడిన తర్వాత, ర్యాప్చర్ తర్వాత సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమల కాలం స్టార్ట్ అవుతుంది. శ్రమల కాలంలో ఎవరైనా రక్షణ రూపంలో వస్తారా? మారు మనసు పొంది రక్షణ రూపంలో రావడానికి అవకాశం ఉందా? ఉంది. అన్యులు రారు కానీ యూదులు వస్తారు. అర్థమైందా? అన్యులు రారు, యూదులు వస్తారు. ఎందుకు యూదులు వస్తారంటే, దేవుడు ముందే 144,000 మందిని ముద్ర వేసి ఉన్నాడు. వీరు నా వారు అని చెప్పేసి. వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. అర్థమైందా? వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. ఈరోజు సంఘం ఎత్తబడితే రేపటి నుంచి శ్రమల కాలం, ఆ చరం నుంచి శ్రమల కాలం 7 ఏళ్ళు. మరి ఆ 144 మంది దేవుడు ముద్ర వేసి ఇశ్రాయేల్ జనాంగంలోనే పెట్టాడు అనమాట. ఎక్కడ పెట్టాడు? ఇశ్రాయేల్ జనాంగంలో వాళ్ళ రూపంలోనే పెట్టాడు. ఈ 7 ఏళ్ళ శ్రమల కాలంలో వీళ్ళు స్వార్థ చెప్తారు. వీళ్ళు కాకుండా ఇంకొక 2 సాక్షులు. ఎవరు? 2 సాక్షులు. 2 విట్నెస్ అంటారు. 2 సాక్షులు వాళ్ళు కూడా వచ్చి స్వార్థ చెప్తారు అనేసి. ఇక్కడ 144,000 మంది దేవుడు ముద్ర వేసి ఆయన ఎరిగిన వాళ్ళు, ఆయన ఏర్పరిచిన వాళ్ళని అక్కడ పెట్టారు. వాళ్ళు ఇప్పుడు కూడా నా దేవుడు యేసయ్యనే అని చెప్పేసి ఎరిగి ఉండే వాళ్ళు. ఎలాగా యేసయ్య శిలువ మరణం పొందినప్పుడు యోసేపు అరిమాత్య ఆయన కూడా యేసయ్యకు విశ్వాసి, ఆయన కూడా అపోస్తలుడి నుంచి ఏదో రాయబడి ఉంటుంది. ఆయన సైలెంట్గా ఉన్నాడు కదా. అలాగే ఈరోజు కూడా 144,000 మంది ఎవరైనారు? దేవుడు ముద్ర వేసి పెట్టుకున్న ఇశ్రాయేల్ జనాంగం మధ్యలోనే ఉన్నారు. వాళ్ళు అక్కడ మాట్లాడతారనమాట. సో ఈ అన్య జనుల ప్రవేశింపు సంపూర్ణమైన వెంటనే అయిన ఆ టైం వరకు ఏమవుతుంది? ఆ తర్వాత ఏమవుతుందంటే
చివరి 7 చివరి 3.5 సంవత్సరంలో దేవుడు ఇశ్రాయేల్ జనాంగం పైన పూర్తిగా ఆయన కృప కలిగిన ఆత్మను వాళ్ళ మధ్యలో ఉంచి వాళ్ళని కాపాడుతారు. అంతవరకు అంటే సంఘం ఎత్తబడే వరకు ఆయన దృష్టి మొత్తాన్ని ఎవరి పైన ఉంది? సంఘం పైనే ఉంది, మన పైనే ఉంది. ఎంత ధన్యులు మనం ఆలోచన చేయండి. ఆయన దృష్టి మొత్తాన్ని మన పైనే ఉంది. ఆలోచన చేయాలి ఇది. ఓకే, ఇప్పుడు జకర్యా మన ప్రవచన వచనములు 12, జకర్యా 12:9-12, తర్వాత రోమా 11:20-27 వరకు మాట్లాడింది అన్ని కూడా దేని గురించి మాట్లాడింది? ద ఫుల్నెస్ ఆఫ్ జెంటైల్స్, అంటే అన్య జనుల ప్రవేశింపు సంపూర్ణం అవ్వడం, దాని గురించే మాట్లాడింది. ఇప్పుడు ఇది ఒక ఎత్తైతే, ఇంకోటి అన్య జనుల సమయం పరిపూర్ణం అవ్వడం. అంటే అర్థం ఏంటి? అన్య జనుల సమయం పరిపూర్ణం అవ్వడం, అది వేరు, ఇది వేరు. ద ఫుల్నెస్ ఆఫ్ జెంటైల్స్ వేరు, ద టైమ్ ఆఫ్ జెంటైల్స్ వేరు. ఫుల్నెస్ ఆఫ్ జెంటైల్స్ మనకు అర్థమైంది అంటే యూదులు కాకుండా ఎవరైతే అన్ని జనులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రక్షణకు, విశ్వాసాల జీవితం వచ్చి రక్షణకు వచ్చి యేసయ్య దేవుడి నుంచి ఒప్పుకుని వచ్చేది మనకు ఫుల్నెస్ ఆఫ్ జెంటైల్స్. మరి ఇప్పుడు ద టైమ్ ఆఫ్ జెంటైల్స్ అంటే ఏం చెప్పాం? అన్య జనుల సమయం అన్నాం కదా, అదే కదా చెప్పాం. అది ఏంటి అని మనం చూస్తే ఇక్కడ దీనికి అర్థం ఏంటంటే ద టైమ్ ఆఫ్ జెంటైల్స్ అంటే ద జెంటైల్స్ డామినేషన్ ఆన్ ఇస్రాయెల్. ఏమంటాము? అన్య జనుల ఆధిపత్యం ఇస్రాయెల్ జనాంగం పైనే. దీనే ద టైమ్ ఆఫ్ జెంటైల్స్ అంటాం. అర్థమైందా? అన్య జనుల ఆధిపత్యం, వీళ్ళు అధికారం చేస్తారు కదా, వాళ్ళను ఆ రూల్ చేస్తారు కదా, అది. ఇప్పుడు మీరు అనొచ్చు ఎలా ఇప్పుడు ఇస్రాయెల్ దేశం వచ్చేసి అది ఇండిపెండెంట్ అంటే అది ఒక సపరేట్గా విడిగా అది ఒక దేశం కదా, దేశంగా గుర్తించబడింది కదా, వాళ్ళే కదా రూల్ చేసుకుంటున్నారు, వాళ్ళే కదా పాలన చేసుకుంటున్నారు. మరి ఇక్కడ అలా చెప్పడానికి ఏముంది అంటే బాగా ఆలోచన చేయండి. వాళ్ళ రూలింగ్, వాళ్ళ పాలన వాళ్ళు సొంతంగా చేస్తున్నారా, ఇతర దేశాలు సపోర్ట్ చేస్తున్నారా? ఈరోజు అమెరికా సపోర్ట్ లేకపోతే ఇస్రాయెల్ దేశం ఎక్కడ ఉంటుంది? ప్రతి ఇది అమెరికా సపోర్ట్ చేస్తుంది, చాలా విషయాలు వేరే దేశాలు కూడా సపోర్ట్ చేస్తుంది. దీని అర్థం ఏంటంటే వీళ్ళు అన్యుల పాలనలో ఉన్నారు. వాళ్ళు పాలన చేసేట్టుగా ఉన్నా కానీ యాక్చువల్గా చూస్తే వీళ్ళు ఎవరి పాలన ఉన్నారు? అన్యుల పాలనలో ఉన్నారు. ఈ అన్యుల పాలన అంటే జెంటైల్స్ రూలింగ్, జెంటైల్స్ టైం అనేది, జెంటైల్స్ డొమినియన్ అనేది, అన్యుల ఆధిపత్యం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఎప్పుడైతే బబిలోనుకు వీళ్ళు పంపబడ్డారో, అంటే ఇది క్రీస్తు పూర్వం అంటే యేసయ్య రా ముందు 605 ఆ సంవత్సరంలో ఏమయ్యారు? వీళ్ళు బబులోనుకు పంపబడ్డారు, బానిసలకు పంపబడ్డారు కదా. నెబుకద్నెజర్ వచ్చి అన్ని సరిపట్టుకెళ్ళారు కదా, అక్కడ స్టార్ట్ అయింది. ఇది ఎప్పుడు ముగింపు వస్తుందంటే రాప్చర్ల కాదు, సంఘం ఎత్తబడ్డ కాదు, యేసయ్య రెండో అక్కడ. ఎందుకంటే ఇప్పుడు యూదుల గురించి మాట్లాడుతున్నాం, సంఘం గురించి మాట్లాడ. అర్థమైందా? యూదుల గురించి మాట్లాడుతున్నాం. ఇది ఎప్పుడు ముగింపు వస్తుంది? యేసయ్య రెండో అక్కడనే ఈ అన్య జనుల ఆధిపత్యం ఇస్రాయిల్ పైనే ఒక ముగింపుకు వస్తుంది. అర్థమైందా ఇంతవరకు? ఓకే, తర్వాత ఇప్పుడు దీనికి సంబంధించి యేసయ్యనే లూకా రాసిన సువార్తల యేసయ్యని చెప్పినారు. లూకా 21:24, లూకా 21:24 ఇక్కడ ఏం చెప్పబడిందంటే వాళ్ళు ఖడ్గం ఉంది కదా, స్వోర్డ్ అంటాం కదా, ఖడ్గంలో వాళ్ళు బలి అవుతారు. ఆ తర్వాత వాళ్ళను బానిసలుగా దేశాలకు తీసుకెళ్ళిపోతారు. యెరూషలేము పట్టణం వచ్చేసి అన్యుల కాళ్ళలో పడి దుమ్ము ధూళి అంటే లేపుతారంట, అలా తొక్కి తీసుకెళ్తారంట. అలా ఉంటుంది. ఎంతవరకు? అన్య జనుల సమయం పూర్తి అయ్యేవరకు, అన్య జనుల సమయం పరిపూర్ణమయ్యేవరకు, ద టైమ్ ఆఫ్ జెంటైల్స్
ఆర్ టు బి ఫుల్ఫిల్డ్. అంతవరకు ఇది జరుగుతుంది. ఇది ఎంతవరకు జరుగుతుంది? ద టైమ్ ఆఫ్ జెంటైల్స్ ఎంతవరకు ఉంది? యేసయ్య రెండో రాకడ, యేసయ్య సెకండ్ కమింగ్, యేసయ్య రెండో రాకడ అనేది పూర్తవుతుంది. అంతవరకు ఇశ్రాయేల్ వచ్చేసి అన్య జనుల ఆధిపత్యంలోనే ఉంటుంది అని ఇక్కడ చెప్పబడింది. ఇక్కడ చూస్తే ఇప్పుడు యెరూషలేం పట్టణం, పాత ఓల్డ్ సిటీ అంటారు కదా, అక్కడ యెరూషలేం మందిరంలో ఒక ద రాక్ ఆఫ్ డోమ్ అని ఉంటుంది. ద రాక్ ఆఫ్ డోమ్ అని చెప్పేసి అది ఏంటి అంటే, ఈ దేశాలు ఉన్నారు కదా, అరబ్ దేశాలు, వీళ్ళ ఇదనమాట, వీళ్ళ పరిశుద్ధ స్థలం అంటారు కదా, వీళ్ళ పరిశుద్ధ స్థలం వీళ్ళు ఏర్పరచుకుంది అక్కడ. అంటే ఎప్పుడు ఏర్పరచుకున్నారంటే వీళ్ళు ఏర్పరచుకున్నది 688 ఆ ఇయర్లో, అంటే 688 ఆ సంవత్సరంలో వీళ్ళు మొదలుపెట్టారు. ఎప్పుడు? క్రీస్తు సహం, యేసుక్రీస్తు తర్వాత, యేసుక్రీస్తు వచ్చిపోయిన తర్వాత 688లో స్టార్ట్ చేసి 692లో ముగించారు ఫస్ట్. ఇది అంటే ఎంత లేట్గా వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? అది మా స్థలం, మాగే, ఇది సొంత మనిషి సొంతం చేస్తే మాట్లాడుతున్నారు. తర్వాత ఎప్పుడప్పుడు చేశారు చూసారా? విస్తరణ చేసింది 820లో చేశారు, తర్వాత 1020లో చేశారు, తర్వాత 1545 నుంచి 1566 వరకు చేశారు, తర్వాత 1721లో చేశారు, తర్వాత 1817లో చేశారు, తర్వాత 1874లో చేశారు, 1959లో చేశారు, తర్వాత 1993లో కూడా చేశారు. ఇన్నిసార్లు దాన్ని విస్తారణ చేస్తూనే ఉన్నారు. అంటే మాది అని చెప్పేసి చెప్తున్నారు. అక్షరం వాడు కట్టింది ఎప్పుడు? ఎన్ని సంవత్సరం తర్వాత? మరి యెరూషలేం మందిరం సొలొమోను ఏ సంవత్సరం ప్రతిష్ఠ చేశాడు? ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితం. బట్ ఇక్కడ వాళ్ళు ఈరోజు వచ్చి దాన్ని సొంతం అనుకుని చేస్తున్నారు అనమాట. ఓకే, ఇప్పుడు యూదులకు అక్కడ ది రాక్ ఆఫ్ ద డోమ్ అంటాం కదా, ఇది ఈ టెంపుల్ మౌంట్ అక్ష అని చెప్తారు. టెంపుల్ మౌంట్ ఉంది కదా, దీంట్లో అది ఉండేది యూదులకు ఇష్టం అంటే అస్సలు ఇష్టం కాదు, అస్సలు అది ఇష్టం కాదు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఆ స్థలంను, పరిశుద్ధ స్థలంను వచ్చేసి ఏం చేస్తున్నారు? అపవిత్రం చేస్తున్నారు, దాన్ని అపవిత్రపరుస్తున్నారు అని చెప్పేసి యూదులు దాన్ని ఒప్పుకోరు. యేసయ్య కూడా దాన్ని ప్రస్తావన చేస్తున్నారు, దేవుడు కూడా దాన్ని ప్రస్తావన చేస్తున్నారు. వాళ్ళు ఇలాగా అపవిత్రం చేస్తున్నారు, నా పరిశుద్ధ స్థలం వచ్చేసి అపవిత్రం చేస్తున్నారు అని చెప్పేసి దేవుడు కూడా మాట్లాడి ఉంటారు. సో ఇక్కడ అన్య జనముల సమయం పరిపూర్ణమయ్యేది యేసయ్య రెండో రాకడ. అంటే ద టైమ్ ఆఫ్ జెంటైల్స్ టు బి ఫుల్ఫిల్డ్ వెన్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ హ్యాపన్స్. అది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు అన్య జనుల సమయం ముగింపు వచ్చేటప్పుడు, అంటే ద టైమ్ ఆఫ్ జెంటైల్స్ కంప్లీట్ అయ్యేటప్పుడు, ఆ తర్వాత జరిగేదేంటి? ఎవరి పాలన? జీసస్ రూలింగ్. ఎవరి పాలన? యేసయ్య పరిపాలన ఇక్కడ మొదలవుతుంది. ఎక్కడి నుంచి? దానే 1000 పరిపాలన, మిలనియం రూల్ అంటాం కదా, మిలనియం అంటాం కదా, 1000 పరిపాలన అన్నమాట. ఇప్పుడు యోహాన్ మనకు ఏం చెప్తున్నాడంటే ఆ తర్వాత భాగంలో, ఆ వచనంలో, టు హిమ్ బి ద గ్లోరీ అండ్ డొమినియన్ అన్నాడు. ఏమన్నాడు ఆయన? ఆయనకే మహిమ, ఆయనకే ఆధిపత్యం కలుగును కాక. ఎందుకంటే మిగతా వాళ్ళు తీసుకున్న మహిమలు, మిగతా వాళ్ళు చేసిన ఆధిపత్యం అన్నీ పోయింది కదా. ఇప్పుడు ఎవరు లేరు. ఆర్మగెద్దోను యుద్ధంతో అందరూ నాశనం గురయ్యారు. ఇప్పుడు యేసయ్య పరిపాలన. అందుకని యేసయ్యకు ఇక్కడ యోహాను భక్తులు ఏం చెప్తున్నారు? ఆయనకే అన్ని మహిమలు, ఆయనకే అన్ని ఆధిపత్యం కూడా ఆయనకే అని చెప్పేసి ఇక్కడ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఆమెన్, ఇప్పుడు ఎల్లప్పుడు అని చెప్పేసి ఆమెన్ అని చెప్తున్నాడు. ఇప్పుడు యేసయ్య వచ్చేటప్పుడు, రెండో రకాలు వచ్చేటప్పుడు ఆయన ఎలా వస్తాడు తెలుసా? ప్రభువుకు ప్రభుగా, రాజులకు రాజుగా ఆయన ఈ భూమిపైన వస్తాడనమాట. అప్పుడు ఈ లోకంలో ఉండే అన్ని రాజులు, అంతమంది రాజులు అందరు కూడా, ఈ లోకంలో రాజులు అందరు కూడా ఆయన పాలన కింద, ఆయన రూలింగ్ కింద రావాల్సిందే. ఎవరినో ఒకరు ఆయన పాలనకు రాకుండా తప్పుడు దారి పడితే
ఆ దేశముకు శాపం వస్తుంది. ఆ దేశముకు శాపం వస్తుంది. ఎందుకంటే యేసయ్య ఇనపదండంతో ఏలడానికి వస్తున్నాడు. అర్థమైందా? జీసస్ కమ్స్ విత్ ద రాడ్ ఆఫ్ ఐరన్ టు రూల్ ఓవర్ ద ఎర్త్ అన్నమాట. అన్ని దేశముల రాజులు అందరూ కూడా యేసయ్యకు రిపోర్ట్ చేయాల్సిందే. ఎవరన్నా ఒక్కరు తప్పుడు దారి బట్టి తొలగిపోవాలని అనుకుంటే ఆ దేశంకు శాపం వస్తుంది. యేసయ్య వదల ప్రసక్తి ఉండదు. సో అందుకని ఇప్పుడు మనకు ద ఫుల్నెస్ ఆఫ్ జెంటైల్స్, ద టైమ్ ఆఫ్ జెంటైల్స్, అన్యజనుల ప్రవేశింపు సంపూర్ణం అవ్వడం ఇదొకటి, అన్యజనుల సమయం పరిపూర్ణం అవ్వడం ఇదొకటి. ఈ రెండు మనకు తేటగా అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు 1:7లో 3 విషయం చూసాం. 3 విషయం ఉందని చెప్పాం. మొదటి విషయం ఏంటి? అన్ని కళ్ళు ఆయన ఆ పరలోకం నుంచి దిగి వచ్చేటప్పుడు మేఘారుడై దిగి వచ్చేటప్పుడు అన్ని కళ్ళు చూస్తుంది అని చెప్పాము. రెండవ పాయింట్, ఆయనని ఎవరైతే శిలువ మరణంగా అప్పగించారో వాళ్ళు కూడా చూస్తాడు. ఇప్పుడు 3వ పాయింట్, ఇది చాలా తక్కువనే ఉంటుంది. 3వ పాయింట్ ఏంటంటే అన్ని దేశములు ఆల్ కిండ్రెడ్స్ ఆఫ్ ద ఎర్త్ షల్ వెయిల్ బికాస్ ఆఫ్ హిమ్. ఆయనను చూడగానే అందరికి తెలిసిపోతుంట ఆ టైంలో ఈయననే మెస్సయ్య, ఈయననే దేవుడు, ఈయనే రాజులకు రాజు, ఈయనే ప్రభువులకు ప్రభువు అని చెప్పేసి అందరికి తెలుస్తుంట. అందరూ దుఃఖపడతారంట, అందరూ ఏడుస్తారంట. అప్పుడు ఇంకా మారాలి, యేసయ్యని రక్షకుడి నుంచి ఒప్పుకోవాలంటే దానికి సమయం లేదు. అంతవరకు ఎవరు విశ్వాసుల గుండి సంఘం ఎత్తబడిందో దాంట్లో వెళ్ళిపోతారు. 7 ఏండ్ల శ్రమల కాలంలో యూదులు 144,000 మంది ఎవరో వాళ్ళు ఇంకేమన్నా స్వార్థ చెప్తే వాళ్ళు, 2 సాక్షులు స్వార్థ చెప్తే వాళ్ళు, ఈ గుంపు తప్పితే ఇంకెవరికి రక్షణ లేదు. అర్థమైందా? సో యేసయ్య రెండవ రాకడలో వచ్చేటప్పుడు ఇంకేముంది? అన్నీ అయిపోయింది కదా. సంఘం 7 సంవత్సరాల ముందే ఎత్తబడింది. 7 ఏండ్ల మహాశ్రమల కాలంలో 144,000 మంది ప్లస్ వాళ్ళు ఇంకెవరి స్వార్థ చెప్పారో వాళ్ళు మాత్రమే, ఇంకా మిగతా వాళ్ళకి రక్షణ లేదు. మరి ఆ టైంలోనే అందరు చూస్తారు, మిగిలిన వాళ్ళు విడవబడిన వాళ్ళు అందరు చూస్తారు. ఆ అందరు ఎవరు ఆ రోజు చూస్తే ఆ అందరికి ఇంకా ఆప్షన్ లేవు. ఆ రోజు వాళ్ళకి అందరికి తెలుసు యేసయ్యనే దేవుడు అని చెప్పేసి, యేసయ్యనే మెస్సయ్య అని చెప్పేసి, యేసయ్యనే రక్షకుడు అని చెప్పేసి ఆ రోజు అందరు అంటారు నువ్వే మా దేవుడని. మరి అయినా కానీ ఆ రోజు వాళ్ళకి అవకాశం అయితే లేదు. వాళ్ళందరికీ కూడా 1000 ఏళ్ల పాలన తర్వాత ఏమవుతుంది? ధవల సింహాసనం తీర్పు ఉంది కదా, వైట్ థ్రోన్ జడ్జ్మెంట్. ఆ జడ్జ్మెంట్లో వాళ్ళు నిత్యం అంటుచున్న అగ్నిగుండంకు వెళ్ళవలసిందే. అర్థమైందా? వాళ్ళందరూ చూసి ఏడుస్తారంట. అంటే ఎంత ఏడుస్తారంటే ఈయననే కదా మనం తిరస్కరించాము అని ఆ రోజు వాళ్ళకి అర్థమయ్యి అందరూ ఏడుస్తారు. అప్పుడు ఏమవుతుందంటే వంగని ప్రతి మోకాలు ఆ రోజు వంగుతుంది. మాట్లాడని ప్రతి నాలుక ఆ రోజు ఏమవుతుందంటే యేసయ్యనే దేవుడు నుంచి అందరూ ఒప్పుకుంటారు. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 9 నుంచి 11 వరకు ఒక 7 విషయం ఉంటుంది. నేను అలాగే చెప్పేసి వెళ్ళిపోతాను. దీనివల్ల సంఘం కోసం వచ్చి శిలువ మరణం పొంది రెండవ రాకడలో వచ్చి ఈ పనులు చేస్తున్నారు కదా, దీనివల్ల ఆయనకు ఏమి ఇవ్వబడిందంట అంటే తండ్రి అనే దేవుని రాజ్యంలో ఆయనకు ఉచ్చ స్థానం, చాలా గొప్ప స్థానం ఇవ్వబడింది. అది ఏంటి? ఇది ఒకటి. రెండవది వచ్చేసి అన్ని నామముల కన్నా పైనామం ఆయనకు ఇవ్వబడింది. యేసు అనే నామం ఇవ్వబడింది. అది ఆ నామం విన్న వాళ్ళందరూ కూడా ఏమవ్వాలంట? ఆయన చూసిన వాళ్ళు విన్నవాళ్ళు ప్రతి మోకాలు వంగవలసిందే. ఆ ప్రతి మోకాలు ఎక్కడి నుంచి వంగుతుందంట? పరలోకం నుంచి. పరలోకం ఉండే వాళ్ళందరి మోకాలు, ఈ లోకం ఉండే అందరి మోకాలు, ఈ లోకం కింద ఉండే వాళ్ళ లోకం ఉంది కదా, కింద లోకం, ఆ లోకం ఉండే వాళ్ళందరూ ఎవరది? డామ్డ్ పీపుల్. ఎవరది? ఇప్పుడు పాతాళం ఉన్నారు కదా, హేడెస్లో, నరకంలో, వాళ్ళ మోకాలు కూడా ఆ రోజు, ఎందుకంటే వాళ్ళు కూడా వంగ ఉండి వెళ్ళిపోయారు కదా, వాళ్ళ మోకాలు కూడా వంగుతుంది. తర్వాత ప్రతి నాలిక, ఎవరు ప్రతి నాలిక? పరలోకం ఉండే వాళ్ళ ప్రతి నాలిక, ఈ లోకం ఉండే భూమిలో ఉండే ప్రతి నాలిక, నాలుకలు. తర్వాత ఎవరు? భూమి కింద
ఆ పాతాళం ఉండే వాళ్ళ ప్రతి నాలుక, వీళ్ళందరి నాలుకలు కూడా ఏమంటారంట, యేసయ్యే నా దేవుడు అని చెప్పేసి అక్కడ ఒప్పుకుంటారు అని చెప్పేసి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:9-11 మనకు చెప్పింది అన్నమాట. అందరూ ఒప్పుకోవాల్సిందే, ఇంకా వేరే దారి లేదు. ఒప్పుకున్నా కానీ వాళ్ళకి అక్కడ ఆ రోజు అవకాశం లేదు, వాళ్ళు అగ్నిగుండంకు వెళ్ళవలసిందే. ఇప్పుడు ప్రకటన గ్రంథం 1:8 ఇంకా 2-3 నిమిషాలు అయిపోతుంది. ఇక్కడ ప్రకటన 1:8 చెప్పబడింది, నేనే ఆల్ఫాయును ఒమేగాయును అయ్యున్నాను, నేనే ప్రారంభమును నేనే ముగింపు అయ్యున్నాను. దేవుడు చెప్తున్నారు ఏంటి అంటే, ఉన్నవాడు దీని ముందు అంటే విచ్ ఈస్ ఉన్నవాడు ఇంకా రాబోయేవాడు, అన్ని పవర్ఫుల్ ఆల్మైటీ అంటాం కదా, అన్ని కలిగిన, అన్ని శక్తులు కలిగిన ఆ దేవుడు అని చెప్పేసి ఇక్కడ రాయబడి యోహాను భక్తుడు రాశాడనమాట. అంటే ఇక్కడ ఎందుకు అలా చెప్పబడింది అంటే చెప్తే, ఆయననే ఆదియు ఆయననే అంతం. ఆల్ఫా ఒమేగా అంటే మనందరికీ తెలుసు. గ్రీక్ భాషలో ఆల్ఫా అంటే మొదటి లెటర్ ఏం చెప్తారు, మొదటి అక్షరం ఆల్ఫా, చివరి అక్షరం ఏంటి ఒమేగా అన్నమాట. మరి మొదటి ఆయన చివరి ఆయన అంటే మధ్యలో ఆయన లేదా, మధ్యలో కూడా ఆయన్నే. అది మనకు అర్థం అవ్వాలి. మనం ఎప్పుడు కూడా ఏం చేస్తాం, ఆల్ఫా అండ్ ఒమేగా అని వెళ్ళిపోతాం, మరి మధ్యలో ఆయన్నే. అందుకని చూడండి అక్కడ కొలసీలకు రాసిన పత్రిక 1:15 అక్కడ ఉందన్నమాట, యేసుక్రీస్తు అనేవారు, యేసు ప్రభు వారు అనేవారు కంటికి కనిపించని దేవుని యొక్క స్వరూపమై ఇక్కడ ఉన్నాడు అనమాట. శరీరధారి ఇక్కడ వచ్చారని చెప్పేసి ఇక్కడ ఉన్నాడు. ఆయన అన్ని సృష్టికి ముందే ఆయన ఉన్నాడు. ఆయన సృష్టి చేయబడలా. ఏమి సృష్టి రాముందే ఆయన సృష్టికి ముందే ఆయన ఉన్నాడు, సృష్టికి పైన ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ దేవుడు వచ్చేసి ఈ సృష్టి మొత్తానికి ఏం చేశాడంట, ఆయన ద్వారానే, ఆయన మూలంగానే పరలోకంను, ఈ లోకంను, తర్వాత మన కంటికి కనిపించే విషయాలన్నీ, ఆ తర్వాత మన కంటికి కనిపించని విషయములు. మన కంటికి కనిపించని విషయములు ఏంటి, మన కంటికి కనిపించే విషయములు ఏంటి, ఈ లోకం అన్నీ మన కంటికి కనిపిస్తుంది. ఈరోజు మనం డైరెక్ట్ వెళ్ళి చూడలేదన్నా కానీ మన మొబైల్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, దాని ద్వారా, దీని ద్వారా అన్ని చూసేస్తున్నాం కదా. మరి కంటికి కనిపించని విషయములు ఏంటి అంటే, చీకటి అంధకార శక్తులు ఉన్నాయి కదా, దానికి సంబంధించిన రాజ్యం కానీ, దాని ఏలుబడి చేసే ఆ శక్తులు కానీ, దానికి సంబంధించిన విషయంలో అన్నీ కూడా ఈయనకు తెలిసే ఈయన కోసమే సృష్టి చేయబడింది. సో అన్ని సృష్టిలో ఉండే అన్నీ కూడా, సృష్టిలో ఏమేమి ఉంది, పరలోకం ఉంది, సాతాను లోకం ఉంది, ఈ లోకం ఉంది, ఈ కింద లోకం కూడా, అన్ని ఈ లోకం మొత్తానికి సృష్టిలో ఉంది. ఇది ఈయన ద్వారా, ఈయన కోసమే. ఎవరి ద్వారా? యేసయ్య ద్వారా, యేసయ్య కోసమే ఆ సృష్టి చేయబడింది. అందుకనే ఇక్కడ అపోస్తలులు రాసిన పత్రికల పేతురు 2:32 పేతురులా చెప్తారనమాట. ఏం చెప్తారు తెలుసా, దేవుడు, తండ్రి అనే దేవుడు మృతుల్లో నుంచి యేసయ్యను లేపి ఉన్నారు, దానికి మేమే సాక్షులము. ఇప్పుడు తండ్రి అనే దేవుడు యేసయ్యను ఎంత గొప్ప స్థాయి, పరలోకంలో ఎంత గొప్ప స్థాయిలో పెట్టినారో అక్కడ పెట్టి ఆయన కుడిపాసనంలో కూర్చోబెట్టినారు. అందుకని తండ్రి అనే దేవుడు వాగ్దానం ఇచ్చినట్టుగా దేవుడు అంటే యేసయ్య ఇక్కడ ఉండేటప్పుడే చెప్పారు కదా, నేను వెళితే తండ్రి అనే దేవుడు పరిశుద్ధాత్మను మీకు పంపిస్తారని చెప్పేసి, ఆ పరిశుద్ధాత్మ ఈరోజు మనలో ఉండి మనను చూస్తున్నారు, వింటున్నారు అని చెప్పేసి ఇక్కడ పేతురు భక్తులు రాసి ఉంటారు. అందుకని ఇప్పుడు చూస్తే ప్రస్తుతానికి యేసయ్య ఎక్కడ ఉన్నారు అంటే, తండ్రి యొక్క కుడిపాసనంలో ఆయన కూర్చుని రాజులకు ప్రభువులకు ప్రభుగా, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మనకి యాజకత్వం కూడా చేస్తూ ఆయన అక్కడ ఉన్నారు. అదే యేసయ్యనే సంఘం ఎత్తబడేటప్పుడు బయలుదేరి రాబోతున్నాడు, సంఘం తీసుకెళ్ళిపోతున్నాడు. 7 ఏళ్ల శ్రమణ కాలం తర్వాత ఆయన మరి
రారాజుగా ప్రభువులుగా రాజులకు రాజుగా ఆయన మరి వచ్చి రెండో రాకడలో ఆర్మగద్దాన్ని యుద్ధంకి వచ్చి ఆయన విడవబడిన వాళ్ళందరినీ నాశనం చేసి ఆయన రాజ్యంను ఈ లోకంలో కొత్త ఆకాశం, కొత్త భూమి, కొత్త యెరూషలేము పట్టణంలో ఆయన పాలన వచ్చేసి ఆయన ప్రారంభించడానికి సిద్ధంగా ఆయన ఉన్నాడు. తండ్రి ఒక మాట చెప్తే చాలు, కుమారుడా బయలుదేరింటే వచ్చి సంఘం ముందు తీసుకెళ్ళిపోతాడు. ఆ తర్వాత శ్రమల కాలం, ఆ తర్వాత ఆర్మగద్దోన్ యుద్ధం, తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ఆయనతో కలిసి మనం కూడా పరిపాలన చేస్తాం. ఇప్పుడు చూడండి, ఆయన సృష్టికి ముందు ఉన్నాడు. యేసయ్య సృష్టిలో ఉన్నాడు, సృష్టి తర్వాత కూడా ఉన్నాడు. అర్థమైందా? అందుకే ఆల్ఫా, ఇన్ బిట్వీన్ అండ్ ఒమేగా. ఆల్ఫా అండ్ ఒమేగా అంటే దానికి అర్థం ఏంటి? ఆల్ఫా, ఇన్ బిట్వీన్ అండ్ ఒమేగా. ఆయన ఆది అయి ఉన్నాడు, మధ్యలో కూడా ఉన్నాడు, అంతం కూడా ఆయన. అంతం కూడా ఆయన అంటే అంతముకి తర్వాత కూడా ఉండాయన అనమాట. ఆదికి ముందు ఉన్నాడు, మధ్యలో ఉన్నాడు, అంతముకి తర్వాత కూడా ఉండబోయే ఆయన. ఆయననే సృష్టి లోబడిన ఆయన, సృష్టి లోపల రాని ఆయన అని చెప్పేసి. అలాంటి ఒక యేసయ్య ఈరోజు తండ్రి కుడిపాసంలో కూర్చొని వచ్చి మనను ఆ పరలోక జీవితముకు తీసుకెళ్ళడానికి, ఆత్మీయ జీవితము, పరలోక జీవితం తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఆయన ఉన్నాడు. తండ్రి కుమారుడా అంటే బయలుదేరడానికి సిద్ధంగా యేసయ్య అక్కడ కూర్చున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.